A very good morning to everyone. Welcome to day one of basic to advanced level performance testing using JMeter tool. So each session low we'll start from scratch as it is the first session, right? So general ga నేను what is software అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను as I mentioned, right? So already మీరందరూ working కాబట్టి I hope this is going to be a recap session for you. So let's start from the very basic onwards, like what is software, right? So software అంటే ఏంటి అంటే software is nothing but set of instructions, data or programs used to operate computers and execute specific tasks, right? So simple example, ఏదన్నా ఒక టాస్క్ ని మనం కంప్లీట్ చేయాలంటే మనం ఏవైతే స్టెప్స్ ఫాలో అవుతూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఫాలో అవుతూ దానికి తగ్గ ప్రోగ్రామ్స్ రాసి ఆ స్పెసిఫిక్ టాస్క్ కంప్లీట్ చేయడానికి ఒక ఫీచర్ ని డెవలప్ చేస్తామో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ సాఫ్ట్వేర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ this one, right? Microsoft Word, right? MS Office is a software, right? So which we can use in order to do multiple tasks, right? So MS Office లో మనము వర్డ్ డాక్యుమెంట్ యూస్ చేసి లైక్ వర్డ్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్సెల్ ఉంది, పిపిటి ఉంది, రైట్? సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్, రైట్? సో ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ని ఎవరు డెవలప్ చేస్తారు అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ చేస్తాయి, రైట్? So what software company will do is it will create the products that take the form of various types of software, right? So ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేస్తాయి అన్నమాట, రైట్? సో జనరల్ గా సాఫ్ట్వేర్ కంపెనీస్ 2 టైప్స్ గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ ఈస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, రైట్? అండ్ సెకండ్ వన్ ఈస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ, రైట్? సో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి డిఫరెన్స్ ఏంటి? ఎనీవన్ ఆన్సర్ ప్లీజ్? కెన్ ఎనీవన్ ఆన్సర్ దిస్? Unmute yourself, please. Product based means already ఉన్నదాన్ని డెవలప్ చేసేది. ఆల్రెడీ ఉన్నదాన్ని డెవలప్ చేయడం, నాట్ ఎగ్జాక్ట్లీ. ఎనీ అదర్ ఆన్సర్స్? ప్రొడక్ట్ బేస్డ్ అంటే దే హ్యావ్ ఓన్, అంటే వాళ్ళ అప్లికేషన్స్ కానీ ఏవైనా ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేసి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మాత్రమే డెవలప్ చేసి వాళ్ళ ప్రొడక్ట్. ఇప్పుడు లెట్స్ సే మైక్రోసాఫ్ట్, రైట్? సో ఈ ఎంఎస్ ఆఫీస్ వచ్చేసి లైక్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రొడక్ట్, రైట్? సో వాళ్ళ ప్రొడక్టే వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళే డెవలప్ చేసుకొని వాళ్ళే మార్కెటింగ్ చేసి బయట అండ్ వాళ్ళే లైక్ దాన్ని సేల్ చేస్తారు అనమాట. అండ్ అందరూ నార్మల్ యూజర్స్ మన లాంటి వాళ్ళందరూ దాన్ని పర్చేస్ చేసి యూజ్ చేసుకుంటారు, రైట్? సో ఏవైతే కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్, రైట్, ఇవన్నీ ప్రొడక్ట్ బేస్డ్. So coming to service based companies, what are service based companies? క్లయింట్స్ దగ్గరికి వెళ్ళి న్యూ రిక్వైర్మెంట్ తీసుకొని ఆ సాఫ్ట్వేర్ ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని వీళ్ళు డెవలప్ చేస్తుంటారు. సర్వీస్ బేస్డ్ ఎప్పటికీ చేంజ్ అవుతూనే ఉంటుంది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓన్లీ సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, రైట్? అంటే ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ ఉంది అంటే ఆ రిక్వైర్మెంట్ డేటా ఇన్ఫర్మేషన్ తీసేసుకొని ఆ రిక్వైర్మెంట్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసేసి ఇచ్చేస్తారు, రైట్? మళ్ళీ దాని తర్వాత ఇంకొక వేరే కంపెనీ నుంచి కొత్త రిక్వైర్మెంట్ వస్తే మళ్ళీ ఆ రిక్వైర్మెంట్ ని తీసుకొని దాని మీద వర్క్అవుట్ చేస్తారు, రైట్? సో ఇలాగ చేసే కంపెనీస్ ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. ఎగ్జాంపుల్ లైక్ యాక్సెంచర్, కాగ్నిజెంట్, డెలాయిట్, ఎన్టీటీ డేటా, రైట్? సో ఇవన్నీ కూడా మనకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్, రైట్? సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడక్ట్ బేస్డ్ యాజ్ వెల్ as ద సర్వీస్ బేస్డ్ కంపెనీ. ఓకే, సో వన్స్ ఈ బేసిక్ డిఫరెన్స్ ఐడియా వచ్చిన తర్వాత దెన్ వీ విల్ ట్రై టు జంప్ ఇన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, దట్ ఈస్ ద రోల్స్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, లైక్ బిజినెస్ అనలిస్ట్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్, ఓకే, టీమ్ లీడ్ ఆర్ టెక్నికల్ లీడ్, ఇంజనీరింగ్ మేనేజర్, క్యూఏ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్స్, యూఐ యూఎక్స్ డిజైనర్స్, స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ మేనేజర్, టెస్టర్స్, రైట్? ఇలాగ మనకి డిఫరెంట్ రోల్స్ అయితే ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీ, రైట్? ఇందులో మనకి మేజర్ గా తెలియాల్సిన కొన్ని రోల్స్ ఉంటాయి. ఓకే, సో ఆ రోల్స్ గురించి డిస్కస్ చేద్దాం, రైట్? ఆ రోల్స్ గురించి ఏంటి అని అంటే లైక్ ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని డిస్కస్ చేద్దాం, రైట్? సో లెటస్ సే సమ్ ఎక్స్ పర్సన్ ఉన్నాడు, రైట్? సో లెటస్ కాల్ ఇట్ యాస్ మోహన్, రైట్? సో ఈ మోహన్ అనే పర్సన్ కి ఒక లైక్ ఇండస్ట్రీ ఉంది, రైట్? ఒక ఇండస్ట్రీ ఉంది. ఏంటి అంటే ఆ ఇండస్ట్రీ లైక్ తను డిఫరెంట్ ప్రోడక్ట్స్ ని సేల్ చేస్తుంటాడు. ఓకే, సో ఇప్పటి వరకు తను ఏం చేశాడంటే ఓన్లీ ఆఫ్లైన్ లోనే ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని సేల్ చేస్తూ వచ్చాడు అనమాట. అంటే తనకి డిఫరెంట్ స్టోర్స్ ఉన్నాయి,
డిఫరెంట్ లొకేషన్స్ లో ఆ స్టోర్స్ నుంచి మాత్రమే ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటూ వచ్చాడు, రైట్? సో ఈ మోహన్ అనే పర్సన్ ఆ ప్రొడక్ట్స్ లైక్ అంటే ఆ పర్టికులర్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం ఏం చేస్తున్నాడంటే ఆన్లైన్ సేల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. సో ఇమ్మీడియట్ గా ఆ ఆన్లైన్ సేల్ లో చేయాలి అన్న ఒక థాట్ రాగానే ఈ మోహన్ అనే పర్సన్ కి ఏం కావాలి, ఒక అప్లికేషన్ ఉండాలి, అంటే ఒక వెబ్ అప్లికేషన్ అయితే రెడీగా ఉండాలి, అంటే ఒక వెబ్సైట్ ఉండాలన్నమాట. ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ లో తన డీటెయిల్స్ అన్ని లైక్ తను సేల్ చేసే ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని పెడితే ఆటోమేటిక్ గా జనాలు ఆ వెబ్సైట్ ని యాక్సెస్ చేసి వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ ని కొంటారు. సో ఈ పర్సన్ ఏం చేస్తారంటే ఇమీడియట్ గా ఈస్ గోయింగ్ టు అప్రోచ్ ద సాఫ్ట్వేర్ కంపెనీ. ఓకే, సో నాకు ఒక వెబ్ అప్లికేషన్ కావాలి, ఆ వెబ్ అప్లికేషన్ ని డెవలప్ చేసేయండి, రైట్ అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతారు. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ టీమ్ ని దే ఆర్ గోయింగ్ టు అసైన్ ఇట్. ఓకే, సో ఎవరితో మాట్లాడాలి అని అంటే ఈ మోహన్ అనే పర్సన్ తో మాట్లాడడం కోసం ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక మీటింగ్ షెడ్యూల్ చేస్తారు అనమాట, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ లో మేజర్ గా ఆర్కిటెక్ట్, రైట్, ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్ అండ్ క్వాలిటీ లీడ్, రైట్, వీళ్ళు ఎక్కువగా ఉంటారు. మోస్ట్ ప్రాబ్లీ ఆర్కిటెక్ట్, బిజినెస్ అనలిస్ట్ అండ్ మేనేజరే ఉంటారు. ఓకేనా, క్వాలిటీ లీడ్ లైక్ లేటర్ స్టేజ్ లో వస్తారు. ఓకే, సో వీళ్ళ రోల్స్ ఏంటి అనేది మనకి తెలియాలి. సో లైక్ మీకు ఐడియా ఉందా వాట్ ఎగ్జాక్ట్లీ ద రోల్స్ ఆఫ్ ఆర్కిటెక్ట్, బిజినెస్ అనలిస్ట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్? ఎనీ ఐడియా? లైక్ ఆర్కిటెక్ట్ ఏదైనా డౌట్స్ వస్తే డెవలపర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. లైక్ డిజైన్ చేస్తారు ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ బిజినెస్ డెవలపర్స్ అనలిస్ట్. మన డౌట్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఓకే, బిజినెస్ అనలిస్ట్ బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ దాన్ని బేస్ చేసుకొని సినారియోస్ ని డిజైన్ చేస్తారు వీళ్ళు రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి అసైన్ చేస్తుంటారు పర్టికులర్ పర్సన్స్ కి ఆ ప్రాజెక్ట్ కి ఎవరెవరు కావాలో వాళ్ళందరినీ ఈ బిజినెస్ అనలిస్ట్ అనే అతను అసైన్ చేస్తాడు అన్నట్టు. ఈ టీమ్ ఇంత డ్యూరేషన్ ఈ టైం లైన్ లో మనం చేయాలి. మీరు ప్రోడక్ట్ మేనేజర్ గురించి మాట్లాడుతున్నారా, ప్రోడక్ట్ ఓనర్ గురించి మాట్లాడుతున్నారా? జీరా లైక్ అంటే మన ఇంటర్ అజైల్ మెథడాలజీలో వచ్చే ప్రోడక్ట్ ఓనర్ గురించి చెప్తున్నారా? ఓకే, లెట్స్ సీ దట్. ఓకే, లెట్స్ సీ దట్. వీళ్ళిద్దరు ఏం చేస్తారు అనేది ఫస్ట్ చూద్దాం. ఓకేనా, సో లెట్స్ గో విత్ ద ఆర్కిటెక్ట్ ఫస్ట్, రైట్? సో ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు అని అంటే టెక్నికల్ ఫీజిబిలిటీ, అంటే ఆ పర్టికులర్ వాడి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ టెక్నికల్లీ ఫీజిబులా కాదా అని చెప్పేసి ఈ ఆర్కిటెక్ట్ అనేవాడు ఐడెంటిఫై చేసి చెప్తాడు. ఇప్పుడు ఏదో ఒక రిక్వైర్మెంట్ తీసుకొచ్చేసాడు, ఓకే, బట్ అది ఫీజిబులా కాదా అని ఎవరు ఫైనలైజ్ చేస్తారు అని అంటే ఆర్కిటెక్ట్ ఫైనలైజ్ చేస్తాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వన్స్ ఆర్కిటెక్ట్ అది టెక్నికల్లీ ఫీజిబుల్ అని చెప్పి ఫైనలైజ్ చేసిన తర్వాత దెన్ బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు వస్తారు ఇక్కడ, రైట్? ఈ బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారు అంటే ఈ బిజినెస్ అనలిస్ట్ కి ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ ఏ డొమైన్ రిలేటెడ్ ఉంటుందో ఆ డొమైన్ పైన కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ బిజినెస్ అనలిస్ట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ ద బిజినెస్ డొమైన్, రైట్? సో లెట్ అస్ సే ఈ ఎగ్జాంపుల్ లో మోహన్ అనే పర్సన్ ఏం చేస్తున్నాడు, వాడికి ఒక వెబ్సైట్ కావాలి, రైట్? సో ఎందుకు అని అంటే హీ వాంట్స్ టు సెల్ హిస్ ప్రొడక్ట్స్, రైట్? సో దానికోసం వాడికి ఒక వెబ్సైట్ కావాలి. సో విచ్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఈ-కామర్స్ అప్లికేషన్, రైట్? సో జనరల్ గా ఈ-కామర్స్ అప్లికేషన్ వచ్చేసి రీటైల్ డొమైన్ కింద వస్తుంది. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి, రీటైల్ డొమైన్ అని, బ్యాంకింగ్ డొమైన్ అని, ఇన్సూరెన్స్ డొమైన్ అని, రైట్? సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఉన్నాయి, రైట్? సో రేపు పొద్దున్న లైక్ ఎక్కడన్నా మీకు ఇంటర్వ్యూస్ లో అడిగినా కూడా మీరు ఏ డొమైన్ మీద వర్క్ చేశారు అని అంటే నేను రీటైల్ డొమైన్ మీద వర్క్ చేశాను, బ్యాంకింగ్ డొమైన్ మీద వర్క్ చేశాను, లేకపోతే ఇన్సూరెన్స్ మీద వర్క్ చేశాను, ఇన్సూరెన్స్ డొమైన్ అని మీరు చెప్పుకోవచ్చు, రైట్? సో ఇలాంటి డొమైన్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఈ బిజినెస్ అనలిస్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ మోహన్ అనే పర్సన్ కి ఓన్లీ నాకు ఒక వెబ్సైట్ కావాలి అని మాత్రమే తెలుసు. ఓకే, బట్ ఆ వెబ్సైట్ ఎలా ఉండాలి, దానికోసం దాంట్లో ఏమేమి ఫీచర్స్ ఉండాలి ఏంటి, ఓకే, దాని గురించి అసలు ఏం ఐడియా ఉండదు, రైట్? దెన్ ఎవరు హెల్ప్ చేస్తాడు ఈ మోహన్ కి అని అంటే ఈ బిజినెస్ అనలిస్ట్ అనే వాళ్ళు, రైట్? వాళ్ళకి ఆల్రెడీ ఆ డొమైన్ పైన గుడ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మోహన్ అనే క్లయింట్ తో కూర్చొని డిస్కషన్ చేసి ఇట్లా ఉండాలి అప్లికేషన్, జనరల్ గా మీరు అడిగే డొమైన్ అప్లికేషన్ అయితే ఇలా ఉంటాయి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించి వాళ్ళు
ఏంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. రైట్, ఇది బిజినెస్ అనలిస్ట్ చేసేవారు. రైట్, సో క్వాలిటీ లీడ్ ఏం చేస్తారంటే లైక్ ఎంత క్వాలిటీ, లైక్ క్వాలిటీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అంటారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఎంత మంది యూజర్స్ తో యాక్సెస్ అవుతుంది, లైక్ అంటే ఎంత మంది యూజర్స్ విజిట్ చేయొచ్చు, లేదా అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత అందులో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్ని ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే మనం ఏమేం చేయాలి, రైట్, మనం ముందే ఏమేం మెజర్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ క్వాలిటీ లీడ్ అనే పర్సన్ వాళ్ళ టీమ్ ను హ్యాండిల్ చేస్తారు అనమాట. సో ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు ఏం చేస్తారు ఫైనల్? ఎనీ ఐడియా ప్రాజెక్ట్ మేనేజర్ వాట్ హీ విల్ డూ? వాట్ ప్రాజెక్ట్ మేనేజర్ విల్ డూ ఇస్ కంప్లీట్ బడ్జెట్ దగ్గర నుంచి, రైట్, బడ్జెట్, రిసోర్స్ ఎక్స్పెక్టేషన్స్, రైట్, ఎక్స్పెక్టెడ్ టైమ్ లైన్స్, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ మేనేజరే డిసైడ్ చేస్తారు. రైట్, సో ప్రాజెక్ట్ మేనేజర్ అలాంగ్ విత్ అజైల్ మెథడాలజీని ఫాలో అవుతుంటే ప్రొడక్ట్ ఓనర్, రైట్, వాళ్ళతో కూర్చొని స్క్రమ్ మాస్టర్ ని తీసుకొని ఆ స్క్రమ్ మాస్టర్ ద్వారా వాళ్ళు ఈ సెటప్ అంతా చేస్తారు అనమాట. రైట్, సో ఇది మేజర్ టీమ్ యాక్చువల్లీ మనకి, లైక్ హై లెవెల్లో మేజర్ టీమ్ ఎవరు ఒక పర్సన్ లైక్ ఒక రిక్వైర్మెంట్ కోసం డిస్కషన్ స్టేజ్ చేస్తారంటే ఈ టీం వాళ్ళు డిస్కస్ చేస్తారు. రైట్, అండ్ క్వాలిటీ లీడ్ అగైన్, రైట్, ఇనీషియల్ గా రారు. రైట్, సో క్వాలిటీ లీడ్ ని ఇక్కడ ఎందుకు యాడ్ చేశాను అంటే ఒక అప్లికేషన్ ఆల్రెడీ ప్రొడక్షన్ లో ఉంది, దాంట్లో ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేయాలి అన్నప్పుడు అలాంటి కేసెస్ లో క్వాలిటీ లీడ్ ని ముందే ఇన్వాల్వ్ చేస్తారు. లేదు అని అంటే మాత్రం ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజర్, ఆర్కిటెక్ట్ అండ్ బిజినెస్ అనలిస్ట్ మాత్రమే వెళ్ళి క్లయింట్ తో కూర్చొని డిస్కస్ చేస్తారు. రైట్, hope it is clear till now. Any doubts, please feel free to ask. Okay, so silent గా ఉన్నారంటే I can, like, it is clear అని అనుకుంటాను. Right, so with this basic idea we'll jump into the next step. Right, so ఈ పర్టికులర్ ఏంటంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, రైట్, ఈ పర్టికులర్ పర్సన్ దగ్గర డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. అంటే ఈ క్లయింట్, ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి ఈ మోహన్ అనే వాడు లైక్ ఒక క్లయింట్ అన్నమాట. రైట్, ఈ క్లయింట్ దగ్గర ఈ టీమ్, రైట్, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ టీమ్ అంతా కూడా రిక్వైర్మెంట్ అయితే తీసేసుకున్నారు. వన్స్ రిక్వైర్మెంట్ తీసేసుకున్న తర్వాత వాళ్ళు అప్లికేషన్ ని డెవలప్ చేసేసారు. రైట్, సో ఈ స్లైడ్స్ ఐ కెన్ స్కిప్. రైట్, ఓకే, ఇవన్నీ అవసరం లేదు మనకి, జస్ట్ రైట్, వాళ్ళు ఒక అప్లికేషన్ ని డెవలప్ చేయాలి రిక్వైర్మెంట్స్ తీసుకున్న తర్వాత. సో ఆ అప్లికేషన్ ని డెవలప్ చేయాలి అని అంటే వాళ్ళు ఒక ప్రాసెస్ ని ఫాలో అవుతారు, ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. రైట్, ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. రైట్, ఇన్ షార్ట్ ఫామ్ SDLC అంటారు. ఓకే, నేను లైక్ మౌస్ తో రాస్తున్నాను, హ్యాండ్ రైటింగ్ ఇగ్నోర్ చేయండి. ఓకే, సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ SDLC అని షార్ట్ ఫామ్ లో అంటారు అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఏంటి అని అంటే ఇట్స్ ఏ ప్రాసెస్, రైట్, ఇట్స్ ఏ థరో ప్రాసెస్ టు మ్యానుఫ్యాక్చర్ ద సాఫ్ట్వేర్ that systematically ensures the quality and correctness of the software in according to the standards set by the company and industry. Right, so మనం ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూ ఒక అప్లికేషన్ ని డెవలప్ చేస్తే ఆబ్వియస్ గా ఆ అప్లికేషన్ అనేది విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం పీరియడ్ లో కంప్లీట్ గా డెవలప్ అవుతుంది అండ్ దాని అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. రైట్, ఆ సెట్ ఆఫ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, రైట్, ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఏదైతే మెయింటైన్ చేస్తామో అదంతా, ఆ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్, ఆ ప్రాసెస్ నే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని పిలుస్తాం. రైట్, సో లైఫ్ సైకిల్ అనగానే మనం బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనకి లైఫ్ సైకిల్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ ఫేజెస్ ఆర్ స్టేజెస్ అని పిలుస్తాం. రైట్, సో డిఫరెంట్ ఫేజెస్ అనేవి ఉంటాయి ప్రతి లైఫ్ సైకిల్ కి, ఒక డిఫరెంట్ మల్టిపుల్ ఫేజెస్ అయితే ఉంటాయి. రైట్, అలానే ఇన్ ద సేమ్ వే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో కూడా మనకి మల్టిపుల్ ఫేజెస్ ఉన్నాయి. రైట్, అవేంటి అనేది చూద్దాం. రైట్, సో దీస్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ ఏంటి అని అంటే ఫార్మేషన్ ఫేజ్. రైట్, టోటల్ 7 ఫేజెస్ ఉంటాయి. రైట్, ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఫార్మేషన్ ఫేజ్. రైట్, సో ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ ఫేజ్ అంటారు. రైట్, సో ఈ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ ఫేజ్ లో ఏం చేస్తారు అని అంటే రఫ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అని ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తారు. రైట్, అసలు ఎవరు ఇక్కడ ఏంటారు మేజర్ గా ఉంటారు అని అంటే, సో బిజినెస్ అనలిస్ట్, ఓకే, బిజినెస్ అనలిస్ట్, నెక్స్ట్ ఆర్కిటెక్ట్ అండ్ మేనేజర్. రైట్, ఈ ముగ్గురు కలిసి, రైట్, ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తారు. రైట్, సో ఏం డాక్యుమెంట్ అంటే రఫ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనే ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తారు అనమాట. రైట్,
సో అసలు ఏముంటుంది రఫ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనే డాక్యుమెంట్? ఎనీ ఐడియా ఏముంటుంది అనేది? ప్రాజెక్ట్ ఇనిషియేషన్ స్టేజ్ లో ఏం డిస్కస్ చేస్తారు అనేది ఏమైనా ఐడియా ఉందా? కెన్ ఐ కన్సిడర్ ఇట్ యాస్ నో? No. సో ఈ రఫ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ డాక్యుమెంట్ లో లైక్ అంటే ఈ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ స్టేజ్ లో మేజర్ గా వాళ్ళు డిస్కస్ చేసేది ఏంటి అని అంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం డ్యూరేషన్ పడుతుంది, రైట్, ఎంత కాస్ట్ అవుతుంది, రైట్, అండ్ ఎంత మ్యాన్ పవర్ కావాలి, రైట్, అండ్ ఏమేమి అగ్రిమెంట్స్ చేసుకోవాలి, రైట్. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ రఫ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనే డాక్యుమెంట్ లో క్రియేట్ చేస్తారన్నమాట, రైట్. సో వన్స్ ఆ డీటెయిల్స్ అన్ని ఫైనలైజ్ అయ్యి ఓకే వాళ్ళ మధ్య లైక్ అంటే ఆ క్లయింట్ కి అండ్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి మధ్య డిస్కషన్స్ అన్ని జరిగి ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయిపోయి వాళ్ళు చేసుకున్న ఎంఓయూస్ అన్ని అయిపోయిన తర్వాత దెన్ దే విల్ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ ఫేజ్, దట్ ఈస్ ద phase 2 రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫేజ్. ఓకే, సో ఈ పర్టికులర్ ఫేజ్ లో అంటే ప్రాజెక్ట్ ఇనిషియేషన్ ఫేజ్ లో ఈ కంటెంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు డాక్యుమెంట్ చేస్తారు. అంటే డిఫరెంట్ డాక్యుమెంట్స్ అగైన్, రైట్, అన్ని ఒకటే డాక్యుమెంట్ లో ఉండదు, డిఫరెంట్ డాక్యుమెంట్స్, రైట్. సో ఎంఓఈ ఒక డాక్యుమెంట్, రైట్, అసలు ఏమేమి డీటెయిల్స్ కావాలి ఒక ప్రాజెక్ట్ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనలైజ్ అవ్వాలి అని అంటే అవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ఈ రఫ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనే దాంట్లో చేస్తారు అనమాట, ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ మొత్తం కంప్లీట్ గా. సో వన్స్ ఇదంతా అయిపోయి ఫైనలైజ్ అయిపోయిన తర్వాత దెన్ they will go for the next stage or next phase, that is the requirement gathering or planning phase, right. So ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఆర్ ప్లానింగ్ ఫేజ్ లో ఏం చేస్తారు అని అంటే అగైన్ బిజినెస్ అనలిస్ట్ మేజర్ రోల్ ఇక్కడ, బిజినెస్ అనలిస్ట్ అండ్ ఆర్కిటెక్ట్, రైట్, ఇద్దరు మేజర్ రోలే ఐ కెన్ సే, రైట్. సో ఇద్దరు ఏం చేస్తారంటే ఇద్దరు కూర్చొని క్లయింట్ తో డిస్కషన్ పెడతారు, క్లయింట్ తో మీటింగ్ సెటప్ చేసి, రైట్. సో క్లయింట్ తో కూర్చొని డిస్కషన్ పెడతారు అనమాట. ఇక్కడ క్లయింట్ ఎవరు అంటే మోహన్ అగైన్, రైట్. సో ఎవరైతే ప్రాజెక్ట్ ఇస్తున్నాడో ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి వాడే క్లయింట్ ఆ ప్రాజెక్ట్ కాబట్టి ఈ క్లయింట్ తో కూర్చొని డిస్కషన్ పెడతారు. డిస్కషన్ పెట్టి వాడి రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకుంటారు. ఏమేమి రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారు అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారు, రైట్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారు, రైట్. సో ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? ఎనీ గెస్? ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడము, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడము అని అంటే ఏంటి? ఓకే చెప్పండి, ఎవరు చెప్పడానికి ట్రై చేస్తారు, ప్లీజ్ గో హెడ్. దిలీప్, సాఫ్ట్వేర్స్, సారీ, softwares, functional requirements means any tool like that requirements. టూల్ అనేది టెక్నికల్ కిందకి వస్తుంది. UI part. Technical requirement, okay. ఫంక్షనల్ అనేది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే యూఐ పార్ట్. ఓకే, మనకి ఏమేం పేజెస్ ఉండాలి, లైక్ అంటే ఏమేం ఫంక్షనాలిటీస్ డెవలప్ చేయాలి Okay. అంటే లాగిన్ ఫంక్షనాలిటీ ఒకటి, రిజిస్ట్రేషన్ ఫంక్షనాలిటీ ఒకటి, రైట్. సో ప్రోడక్ట్స్ అన్ని కనపడడానికి ఒక పేజ్ అదొక ఫంక్షనాలిటీ, రైట్, పేమెంట్ ఫంక్షనాలిటీ ఒకటి. సో ఇట్లాగా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ని, రైట్, ఏమేమి డెవలప్ చేయాలి అవన్నీ కూడా ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ లో గ్యాదర్ చేస్తారు, రైట్. అగైన్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే లైక్ ఇప్పుడు మనము ఒక పర్టికులర్ పేజ్ ని లాగిన్ చేస్తున్నాం అనుకోండి, లైక్ లెటర్స్ లాగిన్ ఫంక్షనాలిటీ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. లాగిన్ ఫంక్షనాలిటీలో మనకి ఏమవుతుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తాం, రైట్. సో నేను లాగిన్ అని కొట్టిన తర్వాత నాకు ఎంత టైంలో ఆ పేజ్ అనేది లోడ్ అవ్వాలి, రైట్. అండ్ ఆల్సో నేను పేమెంట్ చేస్తున్నాను, పేమెంట్ గేట్వే, రైట్. సో పేమెంట్ గేట్వే చేస్తున్నప్పుడు అది సెక్యూర్డ్ పేమెంట్ ప్రాసెస్ జరుగుతుందా లేదా, లేకపోతే ఎవరైనా ఆ పేమెంట్ ప్రాసెస్ ని హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా, రైట్. సో అట్లాంటి డీటెయిల్స్, ఎలాంటి డీటెయిల్స్ అయితే మనకి నాన్ ఫంక్షనల్ రిలేటెడ్ గా కావాలో ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఈ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటారు దీంట్లో గ్యాదర్ చేస్తాం అనమాట. సో వన్స్ ఇక్కడ గ్యాదర్ చేసిన తర్వాత విల్ గో టు ద టెక్నికల్ రిక్వైర్మెంట్స్. టెక్నికల్ రిక్వైర్మెంట్స్ అంటే లైక్ ఏ పర్టికులర్ ఏంటారు టెక్నాలజీ యూస్ చేసుకొని అప్లికేషన్ డెవలప్ చేయాలి, రైట్. సో కోడ్ ఏ పర్టికులర్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని రాయాలి, రైట్. సో యూఐ యూఎక్స్ డిజైన్ ఎలా ఉండాలి అంటే ఏ పర్టికులర్ ఏంటారు
ప్రజెంట్ టెక్నాలజీలో ఏది ఉంది, దాన్ని బట్టి మనం ఏది వాడాలి, రైట్? ఆ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారు, టెక్నికల్ రిక్వైర్మెంట్స్, రైట్? అండ్ సర్వర్స్ అన్ని లైక్ ఎలాంటి సర్వర్స్ ఉండాలి, ఎవరు హ్యాండిల్ చేస్తారు సర్వర్స్, రైట్? ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ టెక్నికల్ రిక్వైర్మెంట్స్ లో వీళ్ళ దగ్గర నుంచి క్లయింట్ దగ్గర నుంచి డిస్కషన్ చేస్తారు. సో ఇన్ కేస్ ఈ క్లయింట్ కి అసలు ఏమీ ఐడియా లేదు అనుకోండి అప్లికేషన్ గురించి, ఈ బిజినెస్ అనలిస్ట్ అనేవాళ్ళు ఆ క్లయింట్ కి కంప్లీట్ గా హెల్ప్ చేసి ఈ రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకుంటారు, రైట్? సో వన్స్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక డాక్యుమెంట్ గా తయారు చేస్తారు ఆ రిక్వైర్మెంట్స్ అన్ని. సో వాట్ ఈస్ ద డాక్యుమెంట్? ఎనీ ఐడియా? రిక్వైర్మెంట్ స్టేజ్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో క్రియేట్ చేసే డాక్యుమెంట్ వచ్చేసి బిఆర్ఎస్ డాక్యుమెంట్ అంటారు, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఓకే, బిఆర్ఎస్ డాక్యుమెంట్ అంటారు, బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. డిఫరెంట్ కంపెనీస్ లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, బట్ కంటెంట్ విల్ బి సేమ్ లోపల. ఓకే, సో బిఆర్ఎస్ డాక్యుమెంట్ అని పిలుస్తారు, అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. అంటే మన బిజినెస్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఒక చోట ఒక డాక్యుమెంట్ లో రెడీ చేస్తారు అనమాట. ఈ స్టేజ్ అవుట్పుట్ ఏంటి అని అంటే బిఆర్ఎస్ డాక్యుమెంట్. ఓకే, సో ఈ స్టేజ్ అవుట్పుట్ లో అంటే లైక్ ఈ మొత్తం డేటా మొత్తం గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈ బిజినెస్ అనలిస్ట్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఈ బిఆర్ఎస్ డాక్యుమెంట్ ని తీసుకెళ్లి ప్రాజెక్ట్ మేనేజర్ కి ఇస్తారు, రైట్? సో ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఏంటారు, ఈ బిఆర్ఎస్ డాక్యుమెంట్ ని కంప్లీట్ గా కూర్చొని అనలైజ్ చేసి, రైట్, ఇంకొక డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తారు. వాడు ఏం డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తారంటే ఎస్ఆర్ఎస్ అంటారు. ఎనీ ఐడియా వాట్ ఈస్ ఎస్ఆర్ఎస్? సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఓకే, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఎందుకు ఈ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు అని అంటే, మన కింద ఉన్న టీం వాళ్ళందరికీ, రైట్, అంటే ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో, ఎవరైతే టెస్టింగ్ చేస్తారో వాళ్ళందరికీ, రైట్, ఈ బిజినెస్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని తెలియాల్సిన పని. వాళ్ళు ఏం ఫంక్షనాలిటీ డెవలప్ చేయాలి, ఏ ఫంక్షనాలిటీని టెస్ట్ చేయాలి, రైట్, ఏ ఫంక్షనాలిటీని డిజైన్ చేయాలి అనేది ఐడియా ఉంటే చాలు వాళ్ళకి, రైట్? సో ఆ పర్టికులర్ డీటెయిల్స్ మాత్రమే ఒక డాక్యుమెంట్ లో వాడు సపరేట్ గా క్రియేట్ చేస్తారు, రైట్? ఎవరు చేస్తారంటే ఇది ప్రాజెక్ట్ మేనేజర్ అనేవాడు చేస్తారు, రైట్? సో ఈ బిఆర్ఎస్ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ని డెవలప్ చేసిన తర్వాత ఈ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ని ఫేజ్ 3 కి ఇన్పుట్ గా ఇస్తాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ద డిజైన్ ఫేజ్. ఫేజ్ 3 ఇస్ ద డిజైన్ ఫేజ్ అన్నమాట. ఈ డిజైన్ ఫేజ్ ఇన్పుట్ ఏంటి అని అంటే ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్, సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, రైట్? సో ఈ ఫేజ్ లో, ఈ డిజైన్ ఫేజ్ లో ఏం జరుగుతుంది అని అంటే, ఈ డిజైన్ ఫేజ్ లో మన కంప్లీట్ ఓవర్వ్యూ, అంటే మన డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, రైట్? డేటాబేస్ లో ఎన్ని టేబుల్స్ ఉండొచ్చు, రైట్, ఎన్ని టేబుల్స్ ఉండాలి మన రిక్వైర్మెంట్ ప్రకారం, రైట్? ఏ టేబుల్స్ ఎట్లా కనెక్ట్ అయి ఉన్నాయి, రైట్? సో మనకి ఒక డేటా కావాలంటే ఏ టేబుల్ నుంచి మనం పుల్ చేయాలి, ఏదన్నా మల్టిపుల్ టేబుల్స్ పైన డిపెండెన్సీ ఉందా, రైట్? అలాంటి డీటెయిల్స్. అండ్ ఒక అప్లికేషన్ ని మనం డెవలప్ చేస్తుంటే, రైట్, ఆ అప్లికేషన్ లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, ఆ లేయర్స్ ఎలా కనెక్ట్ అయ్యాయి, రైట్, దాని డీటెయిల్స్. అండ్ ఆల్సో ఏమంటారు, మన ఎన్ని నెంబర్ ఆఫ్ యూస్ కేసెస్, రైట్, అంటే ఎన్ని ఫీచర్స్ ని మనం డెవలప్ చేయాలి, ఆ ఫీచర్స్ యొక్క ఫ్రంట్ ఎండ్ డిజైన్, అంటే మనకి కనపడే యూఐ డిజైన్ ఎలా ఉంది, రైట్, ఎలా ఉండాలి, ఏ కలర్ ఎక్కడ పెట్టాలి, ఏంటి ఆ డిజైన్స్, రైట్, అవన్నీ కూడా ఈ పర్టికులర్ ఫేజ్, డిజైన్ ఫేజ్ లోనే డెవలప్ చేస్తారు అనమాట, రైట్? సో ఇవన్నీ కూడా మేజర్ గా డెవలప్ చేసి వీళ్ళు ఇక్కడ ఈ ఫేజ్ లో 2 మేజర్ డాక్యుమెంట్స్ ని డెవలప్ చేస్తారు, రైట్, డిజైన్ ఫేజ్ లో. వన్ ఈస్ హెచ్ఎల్డి అండ్ అనదర్ వన్ ఈస్ ఎల్ఎల్డి. హెచ్ఎల్డి డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ ఎల్ఎల్డి డాక్యుమెంట్ అంటారు, రైట్? హెచ్ఎల్డి అండ్ ఎల్ఎల్డి ఫుల్ ఫామ్స్ ఐడియా ఉన్నాయేమన్నా? హై లెవెల్ అండ్ లో లెవెల్ డాక్యుమెంట్. హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్, రైట్? సో హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ లో ఏమేమి ఉంటాయి మీ గెస్? ఒక సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే మీ కంప్లీట్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ మొత్తం ఈ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ లో ఉంటుంది. లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ లో ఏముంటాయంటే మీరు ఏ పర్టికులర్ స్క్రీన్ ఎట్లా డెవలప్ చేయాలి, ఏంటి, ఏ పర్టికులర్ యూస్ కేసెస్ ని మనం డెవలప్ చేయాలి, అంటే ఏ పర్టికులర్ ఫంక్షనాలిటీస్ ని డెవలప్ చేయాలి, ఆ ఫంక్షనాలిటీస్ డెవలప్ చేయడానికి మనకి ఏమేమి ఆప్షన్స్ కావాలి దాంట్లో, లైక్ అంటే ఎన్ని టెక్స్ట్ బాక్స్లు ఉండాలి, ఎన్ని
ఏంటారు లేబుల్స్ ఉండాలి, ఎన్ని బటన్స్ ఉండాలి, రైట్? ఆ డిజైన్స్ అన్నిటిని, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా లో లెవెల్ డాక్యుమెంట్ లో ఉంటాయి. హై లెవెల్ డాక్యుమెంట్ లో ఏంటంటే మొత్తం కంప్లీట్ హై లెవెల్ లో ఉంటాయి అనమాట. అంటే అప్లికేషన్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, రైట్? సో నెక్స్ట్ ఆ డిజైన్స్, హై లెవెల్ డిజైన్స్ మొత్తం దాంట్లో ఉంటాయి. అంటే ఓవర్ వ్యూ ఎట్లా ఉంటుంది మన అప్లికేషన్ అట్లా ఉంటుంది. దాని డీటెయిల్స్ అన్ని హెచ్ఎల్డి డాక్యుమెంట్ లో ఉంటాయి, రైట్? సో ఈ డిజైన్ ఫేజ్ అవుట్పుట్ వచ్చేసి ఈ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్. బోత్ డాక్యుమెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు డాక్యుమెంట్స్ ని నెక్స్ట్ ఫేజ్, దట్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఫేజ్ ఆర్ డెవలప్మెంట్ ఫేజ్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే డెవలపర్స్, రైట్? సో దీనికి ముందు వరకు, రైట్, మనకి ఏమవుతుంది ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్, రైట్, వీళ్ళందరూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే యూఐ యూఎక్స్ డిజైన్ వాళ్ళు, రైట్, ఫ్రంట్ ఎండ్ డిజైనర్స్. యూఐ యూఎక్స్ అంటే ఫ్రంట్ ఎండ్ డిజైనర్స్. సో వీళ్ళందరూ యూఐ యూఎక్స్ టీమ్, డిజైనర్స్ టీమ్, వీళ్ళందరూ ఉంటారు అనమాట ఇక్కడ. సో వన్స్ ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత ఈ హెచ్ఎల్డి ఎల్ఎల్డి డాక్యుమెంట్ ని నెక్స్ట్ ఫేజ్, దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఫేజ్ కి, రైట్, పాస్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే డెవలపర్స్ వచ్చేసి ఈ రెండు డాక్యుమెంట్స్ ని తీసుకొని ఫస్ట్ హెచ్ఎల్డి డాక్యుమెంట్ కి వెళ్ళి దాని ఓవర్ వ్యూ మొత్తం చూసేసి నెక్స్ట్ మేజర్ గా ఎల్ఎల్డి డాక్యుమెంట్ ని తీసుకొని ఆ ఎల్ఎల్డి డాక్యుమెంట్ బేసిస్ మీద డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు, రైట్? ఎందుకు ఎల్ఎల్డి డాక్యుమెంట్ బేసిస్ మీద డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారంటే కంప్లీట్ క్లియర్ పిక్చర్, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఏం డెవలప్ చేయాలి అనేది, అంటే యూఐ యూఎక్స్ వాళ్ళు ఏమేమి ఇచ్చారు అనేది మనకి ఎల్ఎల్డి డాక్యుమెంట్ లో ఉంటుంది. కాబట్టి ఈ డెవలపర్స్ ఏం చేస్తారంటే ఆ ఎల్ఎల్డి డాక్యుమెంట్ ని తీసుకొని డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు, రైట్? వాళ్ళు అగైన్ రైట్ జావానో, .NET లేకపోతే పైథానో, రైట్? సో ఏదో ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళు కోడ్ రాసి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు, రైట్? సో వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత, రైట్, వాళ్ళు రాసిన కోడ్ మొత్తాన్ని ఒక ప్యాకేజ్ లాగా, రైట్, ఓకే, ఆ ప్యాకేజ్ ని మనం సాఫ్ట్వేర్ టర్మినాలజీలో ఏమంటాము? ఎనీ ఐడియా? మీరు ఆల్రెడీ వర్కింగ్ కాబట్టి వినే ఉంటారు పేరు. డెవలప్మెంట్ స్టేజ్ నుంచి మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ప్రతి రిలీజ్ కి ఈ టర్మినాలజీ బాగా వింటూ ఉంటాం. What is this? We'll start with B. Build, right? ఏదో చెప్పబోయారు సంథింగ్. సో ప్రతి రిలీజ్ కి కూడా ఒక న్యూ బిల్డ్ అనేది, రైట్? అంటే ఈ పర్టికులర్ ఏంటంటే ఆ రిలీజెస్ గురించి మళ్ళీ మాట్లాడడం. ఈ డెవలపర్ ఏం చేస్తారంటే ఫైనల్ గా, రైట్, వాడు చేసిన కోడ్ మొత్తాన్ని ఒక ప్యాకేజ్ లాగా తయారు చేసి దాన్ని ఒక బిల్డ్ ఫార్మాట్ లో ఇస్తారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనకు అర్థమయ్యే ఫార్మాట్ లో, అంటే ఒక .exe ఫైల్ లాగానో .msi ఫైల్ లాగానో ఇస్తారు. సో లెటర్స్ ఇప్పుడు మీరు జూమ్ అనేది మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అనుకోండి, రైట్? సో మీరు జూమ్ డౌన్లోడ్ అని కొట్టగానే మీకు ఒక exe ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. exe ఫైల్ అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్, ఓకే? సో ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ని మీరు రన్ చేస్తే, రైట్, ఆ పర్టికులర్ జూమ్ ఫీచర్స్ అన్ని వర్క్ అవ్వడానికి వాడు ఏదైతే కోడ్ రాశాడో అదంతా కూడా మీ మెషిన్ లో ఇన్స్టాల్ అవుతుంది, రైట్? సో ఇన్ ద సేమ్ వే ఈ డెవలపర్ ఏం చేస్తాడు అని అంటే ఒక బిల్డ్ అనే దాన్ని మనకి ఇస్తాడు, రైట్? ఈ బిల్డ్ లో ఏముంటుందంటే వాడు అప్పటిదాకా డెవలప్ చేసిన కోడ్ అంతా కూడా ఆ బిల్డ్ లో ఉంది, రైట్? సో ఈ బిల్డ్ ని నెక్స్ట్ ఫేజ్, దట్ ఈస్ ద టెస్టింగ్ ఫేజ్ కి ఇన్పుట్ కింద ఇస్తాడు, రైట్? సో బిఫోర్ గోయింగ్ టు దట్ టెస్టింగ్ ఫేజ్, till now any doubts, please feel free to ask. Please unmute yourself, Pepula. Dilip, Anusha, Priyanka, and No doubts. సార్ ఎవ్రీ అంటే అప్లికేషన్ ఒకవేళ ప్రొడక్ట్ లో ఉన్నా లేదా బ్రాండ్ న్యూ అప్లికేషన్ స్టార్ట్ చేసినా సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారా? ఎస్, అప్లికేషన్ ప్రొడక్షన్ లో ఉందనుకోండి, లెటర్స్ ఇదే కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు అంటే కనుక వాళ్ళు డెవలప్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఇదే చేసి ఉంటారు కాబట్టి ప్రాబ్లం. బట్ ఏ కొత్త ఫీచర్ డెవలప్మెంట్ చేయాలన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా రిక్వైర్మెంట్, ఓకే? సో ఇలానే సేమ్ ప్రాసెస్, రిక్వైర్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ డిజైన్ ఆ యూఐ యూఎక్స్ డెవలప్ చేస్తారు, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తారు, మళ్ళీ టెస్టింగ్ చేస్తారు. ఇదే సైకిల్, అందుకనే లైఫ్ సైకిల్ అని చెప్తాం. మన ఏ కొత్త రిక్వైర్మెంట్ వచ్చినా, అది కొత్త ప్రాజెక్ట్ అయినా లేకపోతే కొత్త ప్రాజెక్ట్ లో ఎక్స్టెన్షన్ అయినా ఏదైనా కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది.
other doubts, please? Dilip, clear? No. Yeah, clear. Okay. So let's go to the next stage, right? So next stage ఏంటి అని అంటే మనకి టెస్టింగ్ ఫేజ్ అన్నమాట, రైట్? సో ఈ టెస్టింగ్ ఫేజ్ లో ఏం జరుగుతుంది అని అంటే ఏదైతే డెవలపర్ బిల్డ్ ఇస్తాడో ఆ బిల్డ్ ని ఈ టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ డిప్లాయ్మెంట్ చేస్తుంటారు అనమాట. డిప్లాయ్మెంట్ అంటే ఇన్స్టాల్ చేసుకోవడం, మన నార్మల్ లాంగ్వేజ్ లో అయితే ఇన్స్టాల్ చేసుకోవడం అంటారు. సాఫ్ట్వేర్ టర్మినాలజీలో అంటే ఆ బిల్డ్ ని వాళ్ళు డిప్లాయ్ చేస్తారు. ఆ డిప్లాయ్మెంట్ చేయడానికి సపరేట్ టీమ్ ఉంటారు. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడతాం కమింగ్ సెషన్స్ లో, రైట్? బట్ అనే హై లెవెల్ ఏంటి అని అంటే ఒక బిల్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ నుంచి వచ్చిన బిల్డ్ ని, రైట్, టెస్టింగ్ టీమ్ వాళ్ళు టెస్ట్ చేయాలి ఆ బిల్డ్, రైట్? ఆ బిల్డ్ ని ఎలా టెస్ట్ చేస్తారంటే వాళ్ళ బిల్డ్ ని డిప్లాయ్ చేసుకొని వాళ్ళ మెషిన్స్ లోకి లేకంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ కి, రైట్, వాళ్ళు టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు, రైట్? సో టెస్టింగ్ టీమ్ వాళ్ళు, రైట్, ఏ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ చేస్తారు అని అంటే మేజర్ గా 2 different టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అనేది చేస్తారు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఫంక్షనల్ టెస్టింగ్, సెకండ్ వన్ అంటే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, రైట్? సో టెస్టింగ్ అనేది 2 different టైప్స్ ఆఫ్ టెస్టింగ్ కింద డివైడ్ అయినట్టు. వన్ ఈజ్ ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. సో ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే టెస్టింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్, రైట్? సో ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక లాంచ్ పేజ్ ని డెవలప్ చేశారు, రైట్? ఆ లాంచ్ పేజ్ మీరు లోడ్ చేస్తే కంప్లీట్ గా పేజ్ మొత్తం లోడ్ అవుతుందా లేదా, ఆ పేజ్ లో ఏమన్నా బటన్స్ కానీ ఏదన్నా టెక్స్ట్ బాక్సెస్ కానీ లైక్ లేదా ఏమన్నా ఇమేజెస్ కానీ లేదా ఏదైనా వీడియోస్ కానీ ఉంటే అవన్నీ ప్రాపర్ గా లోడ్ అవుతున్నాయా లేదా? ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఉంటే టెక్స్ట్ బాక్స్ ని నేను క్లిక్ చేస్తే నేను అక్కడ డేటా ఎంటర్ చేయగలుగుతున్నానా లేదా, రైట్? సో ఇప్పుడు ఒక వీడియో ఉంటే ఆ వీడియో అనేది నేను ప్లే బటన్ కొట్టగానే లోడ్ అయ్యి నాకు వీడియో రన్ అవుతుందా లేదా, రైట్? ఇవన్నీ చెక్ చేసే ప్రాసెస్ ని ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు, రైట్? అంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ ఆ ఫంక్షనాలిటీని మనం టెస్ట్ చేయాలి, రైట్? సో దాన్నే మనం ఫంక్షనల్ టెస్టింగ్ అని పిలుస్తాం. Whereas coming to the non-functional testing, ఇందాక మనం డిస్కస్ చేసినట్టు నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ దగ్గర, రైట్, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ లో మనకి మల్టిపుల్ అగైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, మేజర్ గా మనం చూసేది పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అండ్ సెక్యూరిటీ టెస్టింగ్ నాన్ ఫంక్షనల్, రైట్? సో ఇక్కడ ఏం చేస్తామంటే నాన్ ఫంక్షనాలిటీస్ అంటే ఫంక్షనాలిటీకి రిలేటెడ్ గా ఉండదు మనకి, రైట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ లాగిన్ ఫ్లో ఉంది, రైట్? మనం ఏం చేస్తాము, యూజర్ నేమ్ ఎంటర్ చేసాము, ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసాము, రైట్? ఆ ప్రాపర్ గా ఎంటర్ చేయగలుగుతున్నామా లేదా అనేది చెక్ చేసేదేమో ఫంక్షనల్ టెస్టింగ్. వన్స్ ఎంటర్ చేసి మీరు లాగిన్ బటన్ క్లిక్ చేశాక, రైట్, హోమ్ పేజ్ కి ఎంత టైంలో రీచ్ అయ్యారు హోమ్ పేజ్, రైట్? అది నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, రైట్? మీరు ఏమంటారు ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు, రైట్? పేమెంట్ అనేది జరుగుతుంది, మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశారు, విత్ ఇన్ హౌ మెనీ సెకండ్స్ ఆర్ హౌ మచ్ టైం, రైట్, మీకు ఆ పేమెంట్ ప్రాసెస్ అనేది జరిగిపోయింది, రైట్? అండ్ ఆ పేమెంట్ అనేది కంప్లీట్ సెక్యూర్డ్ గేట్వే ద్వారా వెళ్తుందా లేదా, రైట్? అండ్ ఆ సెక్యూర్డ్ గేట్వే లో మీ డీటెయిల్స్ ఏమన్నా లైక్ అంటే మీరు ఎంటర్ చేసిన క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఏమన్నా బయటకు కనపడుతున్నాయా, ఏమన్నా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఏమన్నా థ్రెట్స్ వస్తే, రైట్, అంటే ఎవరన్నా హ్యాక్ చేయడానికి ట్రై చేస్తే, రైట్, మనకి ఎలాగా ఈ సెక్యూరిటీ అనేది ఉంది, రైట్? ఆ టైప్ ఆఫ్ టెస్టింగ్ అంతా కూడా ఈ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కిందకి వస్తుంది. ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్స్ టైమ్స్ అలా చూస్తే కనుక పర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ లైక్ అంటే హ్యాకింగ్ అవేం జరగకుండా మెయింటైన్ చేయాలంటే కనుక ఈ సెక్యూరిటీ టెస్టింగ్, రైట్? సో ఇలాగా 2 different టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనేవి ఈ టెస్టింగ్ టీమ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. వన్స్ ఆ టెస్టింగ్ అనేది జరిగిపోయిన తర్వాత వీళ్ళు ఫైనల్ గా ఈ స్టేజ్ అవుట్పుట్ లో, రైట్, వీళ్ళు ఏంటంటే ఒక డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేస్తారు, రైట్? ఎనీ ఐడియా ఏ డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేస్తారు? గైస్, I think NFR. సారీ, NFR. నో NFR అది SOW. SOW అంటే ఫుల్ ఫామ్ స్టేట్మెంట్ ఏదో చెప్తున్నారు. SOW ఫుల్ ఫామ్ సారీ స్టేట్మెంట్ ఆఫ్ ఆర్డర్. అది మనం స్టార్టింగ్ లో గ్యాదర్ చేస్తాము టెస్టింగ్ చేసేటప్పుడు, టెస్టింగ్ రిక్వైర్మెంట్స్ కోసం. స్టార్టింగ్ లో చేస్తాం SOW, బట్ ఎండింగ్
అంటే సమ్మరీ రిపోర్ట్, అనాలిసిస్ అండ్ వాట్ ఈస్ ద ఎనాలిసిస్ అండ్ issues. సమ్మరీ రిపోర్ట్ దట్ ఈస్ ఫైన్, బట్ అదేంటంటే మనం చేసిన టెస్టింగ్ పరంగా. బట్ ఓవరాల్ టెస్టింగ్ స్టేజ్ కి ఫైనల్ గా వాళ్ళు ఇచ్చేది ఏంటంటే టెస్ట్ క్లోజర్ డాక్యుమెంట్, TCD ఓ అంటే కరెక్ట్, విన్నాను. టెస్ట్ క్లోజర్ డాక్యుమెంట్. సో ఈ టెస్ట్ క్లోజర్ డాక్యుమెంట్ ఏంటి అని అంటే కంప్లీట్ గా మీరు ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ అన్నా చేయండి, నాన్ ఫంక్షనల్ అవనియండి, ఫంక్షనల్ టెస్టింగ్ చేయండి, అన్ని టెస్టింగ్లు చేసి ఫైనల్ డాక్యుమెంట్ అన్నమాట. అంటే మేము అన్ని టెస్టింగ్లు చేసేసాము, అన్ని అవుట్పుట్స్ ఇవి, రైట్. అండ్ ఫైనల్ గా ఏంటారు, మేము ఓకే మేము యాక్సెప్టెన్స్ ఇచ్చేసాం మేము, ఓకే ఈ ప్రాపర్ గా ఈ అప్లికేషన్ అయితే డెవలప్ చేశారు, మేము టెస్టింగ్ చేసినప్పుడు మాకు ఇష్యూస్ అన్ని ఇవే ఈ ఇష్యూస్ వచ్చాయి, వీటిని మళ్ళీ రిజాల్వ్ చేసి మళ్ళీ టెస్ట్ చేస్తే మాకు ఇంకా ఇష్యూస్ ఏం లేవు, యాజ్ ఆఫ్ నౌ అప్లికేషన్ ఈస్ కంప్లీట్లీ స్టేబుల్ అండ్ ఈ అప్లికేషన్ ని మనం రిలీజ్ చేయొచ్చు అని మనం ఫైనల్ గా ఇచ్చే డాక్యుమెంట్ టెస్ట్ క్లోజర్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, ఈ టెస్ట్ క్లోజర్ డాక్యుమెంట్ ని మనం మన లైక్ అంటే టెస్టింగ్ టీం వాళ్ళు ఇస్తారు అనమాట, రైట్. వన్స్ ఈ డాక్యుమెంట్ ఇచ్చేసిన తర్వాత, రైట్, సో ఇమీడియట్ గా ప్రోడక్ట్ రిలీజ్ చేయరు. ఓకే, ఈ టెస్ట్ క్లోజర్ డాక్యుమెంట్ మనం ఇస్తున్నాము ఇంకా ఫైనలైజ్ గా అనే ముందు ఇంకొక టైప్ ఆఫ్ టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్టింగ్ ఏంటి అని అంటే UAT అంటారు. విన్నారా? UAT, యూజర్ అండర్ టెస్ట్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. acceptance test. Yes. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే, UAT ఇన్ ద సెన్స్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అన్నమాట. సో ఈ UAT అంటే ఏంటి, అసలు ఎందుకు చేయాలి ఇది UAT అంటే? యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటే మన క్లయింట్ దగ్గర నుంచి ఒక టీం ఉంటుంది, క్లయింట్ టీం కూడా ఉంటుంది కదా, ఆ క్లయింట్ టీం నుంచి ఒకళ్ళు ఆర్ ఇద్దరు మేజర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తారు అనమాట. వాళ్ళు వచ్చి ఒక కాల్ సెటప్ చేసుకొని వాళ్ళతో మనము, రైట్, ఆర్ ఒక మీటింగ్ షెడ్యూల్ చేసుకొని వాళ్ళ ముందు మనము ఈ ఫంక్షనాలిటీస్ ఏవైతే డెవలప్ చేసామో, ఏవైతే టెస్ట్ చేసామో అవన్నీ వాళ్ళ ముందు టెస్ట్ చేయాలి మళ్ళీ అగైన్, రైట్. అలాంటి టైప్ ఆఫ్ టెస్టింగ్ ని యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అని అంటారు, రైట్. అంటే మనం డెవలప్ చేసి టెస్ట్ చేసిన అన్ని ఫ్లోస్ కూడా మళ్ళీ ఈ క్లయింట్ టీం దగ్గర మనం టెస్ట్ చేసి వాళ్ళకి చూపించాలి. వాళ్ళు మొత్తం చూసి ప్రాపర్ గా ఉంది, ఇష్యూస్ ఏం లేవు, వీఆర్ గుడ్ అని అనుకుంటే దెన్ దే విల్ గో ఫర్ ద నెక్స్ట్ ఫేజ్, దట్ ఈస్ ద ప్రొడక్ట్ రిలీజ్. ఓకే, సో ప్రొడక్ట్ రిలీజ్ అంటే ఏంటంటే సింపుల్, ఆ పర్టికులర్ వెబ్ అప్లికేషన్ ఏదైతే ఈ మోహన్ అనే పర్సన్ కోసం ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారో దాన్ని ఆన్లైన్ లో పోస్ట్ చేస్తారనమాట. అంటే నార్మల్ యూజర్స్, ఓకే, ఆ మోహన్ అనే వాళ్ళే కాకుండా మనలాంటి నార్మల్ యూజర్స్ అందరూ కూడా ఆ అప్లికేషన్ ని యాక్సెస్ చేయొచ్చు, రైట్. సో ప్రోడక్ట్ రిలీజ్ చేయడం అంటే ప్రొడక్షన్ లో ఏంటారు ఆ పర్టికులర్ అప్లికేషన్ ని హోస్ట్ చేయడం అనేది. వన్స్ ఈ ప్రోడక్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఫేజ్ వచ్చేసి పోస్ట్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్. సో ఈ ప్రోడక్ట్ రిలీజ్ అయ్యింది, లెట్ అస్ సే, రైట్. రిలీజ్ అయిన తర్వాత ఇనిషియల్ గా తక్కువ మంది యూజర్స్ ఉన్నారు, బట్ విత్ ఇన్ షార్ట్ టైం ఆ అప్లికేషన్ కి బాగా పాపులారిటీ వచ్చింది, ఎక్కువ మంది యూజర్స్ యాక్సెస్ చేస్తున్నారు, రైట్. ఇంకా కొన్ని కొత్త ఫీచర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాంటి టైంలో ఏంటి అని అంటే దెన్ కమ్స్ ద పోస్ట్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్, రైట్. సో ఆల్రెడీ ఇందాక మీరు అడిగినట్టే ఏదో ఒకళ్ళు అడిగారు కదా క్వశ్చన్, సో ఆల్రెడీ ఉన్న అప్లికేషన్ అయితే అంటే ఇక్కడికి ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రొడక్షన్ లో ఉన్నట్టు లెక్క, రైట్. ఉన్న అప్లికేషన్ కి ఎన్హాన్స్మెంట్స్ అన్నమాట, రైట్. కొత్త ఫీచర్స్ ని డెవలప్ చేయడము, లేకపోతే ఉన్న ఫీచర్స్ లో ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడము, రైట్. సో ఉన్న ఫీచర్స్ ని బేస్ చేసుకొని ఇంకేమన్నా ఏమంటారు ఆర్కిటెక్చర్ ని ఇంప్రూవ్ చేయాలంటే ఆర్కిటెక్చర్ ని ఇంప్రూవ్ చేయడం, అదంతా కూడా ఈ పోస్ట్ ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ఆర్ ఎన్హాన్స్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఫేజ్ లో అనేది చేస్తాం, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్. సో ఇలాగా ఒక అప్లికేషన్ ని డెవలప్ చేస్తారు, ఫస్ట్ డెవలప్ చేసి టెస్ట్ చేసి రిలీజ్ చేస్తారు, రైట్. సో ఇందులో మనం నేర్చుకునే ప్రాసెస్ ఏంటంటే టెస్టింగ్, రైట్. సో టెస్టింగ్ లో కూడా అగైన్ నేను యాజ్ ఐ మెన్షన్, రైట్, ఫంక్షనల్ టెస్టింగ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ రెండు ఉంటాయి, రైట్. మనం ఫంక్షనల్ టెస్టింగ్ చెయ్యం, ఫంక్షనల్ లో అగైన్ మాన్యువల్ ఆటోమేషన్ ఉంటుంది. సో నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అగైన్ ఆటోమేషన్ టెస్టింగ్ కిందకే వస్తుంది, ఓకే. బట్ ఏంటి అని అంటే అగైన్ ఆటోమేషన్ టెస్టింగ్ లో ఫంక్షనల్ టెస్టింగ్ ఉంటుంది, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియని విషయం, ఓకే. విల్ డిస్కస్ అబౌట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్, ఓకే, టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఏంటి అనేది రేపు చూద్దాం, రేపటి సెషన్ లో చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ దిస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఎందుకంటే టెస్టింగ్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లో ఒక ప్రాసెస్. అందులో ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఉంటుంది,
మనం నేర్చుకోబోయేది ఏంటంటే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ విచ్ విల్ కమ్ అండర్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. అగైన్ నాన్ ఫంక్షనల్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి మేజర్ గా, పర్ఫార్మెన్స్ టెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ టెస్టింగ్. సో అందులో మనం నేర్చుకోబోయేది పర్ఫార్మెన్స్ టెస్టింగ్. ఆ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లో మళ్ళీ మనకి మల్టిపుల్ టూల్స్ ఉన్నాయి. లోడ్ రన్నర్, జేమీటర్, నియో లోడ్, గ్యాట్లింగ్, ఓకే, వ్యాప్ట్, బిఎస్టిఎస్, ఇట్లాగా డిఫరెంట్ టూల్స్ అయితే ఉన్నాయి. అందులో మనం జేమీటర్ అనే టూల్ ని నేర్చుకోబోతున్నాం. రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్. హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ, రైట్? అసలు డెవలప్మెంట్ ఫేజ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఎనీ డౌట్స్ టిల్ నౌ? టెస్ట్ క్లోజర్ డాక్యుమెంట్ ఇచ్చాక అగైన్ మళ్ళీ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ లైక్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటారు కదా, అవి ఐ విల్ కమ్ టు దట్ రేపటి సెషన్ లో చెప్తాను ఎన్విరాన్మెంట్స్ గురించి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ డెవలప్మెంట్ గురించే మాట్లాడుతున్నాం. ఓకే, సో అది టెస్ట్ క్లోజర్ ఇచ్చిన తర్వాత అని కాదు, రైట్? సో అగైన్ రైట్, టెస్టింగ్ లో మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ అనేది జరుగుతుంది టెస్టింగ్ అనేది, రైట్? అది యూఏటి అవ్వచ్చు, యూఏటి ఎన్విరాన్మెంట్ లో యూఏటి టెస్టింగ్ జరుగుతుంది, స్టేజ్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, నార్మల్ సిట్ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని. సో వాటి గురించి రేపు మాట్లాడతాను. ఓకే, ఇట్ ఈస్ సమ్ వాట్ ఎర్లీ రైట్ నౌ. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ అర్థమైన తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఉండే మెథడాలజీస్ గురించి తెలుసుకొని ఈరోజు సెషన్ ఇక్కడితో క్లోజ్ చేద్దాము. రేపటి సెషన్ లో ఎప్పుడైతే టెస్టింగ్ లైఫ్ సైకిల్ గురించి మాట్లాడతానో అప్పుడు ఎన్విరాన్మెంట్స్ గురించి మాట్లాడతాను. అప్పుడు వాట్ ఈస్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, డెవ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఓకే, టెస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, స్టేజ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, రైట్? వాటి గురించి అప్పుడు డిస్కస్ చేద్దాం రేపటి సెషన్. సో జస్ట్ వెయిట్ టిల్ టుమారో. ఓకే, యూ విల్ గెట్ సమ్ క్లారిటీ ఆన్ దట్. మనకు ఒక స్లైడ్ సపరేట్ గా ఉంది దాని మీద. ఓకే, ఐ డిస్కస్ దట్ వన్. అసలు ఏంటి, ఏమేం చేస్తారు, ఏం ఎన్విరాన్మెంట్స్ లో అనేది. క్లియర్ రైట్ టిల్ నౌ? Any doubts Yeah, related clear. to software development life cycle? Please feel free. Right. Okay. So with this basic idea, like we'll jump into the next slide. So next slide, same ఇందాక మనం డిస్కస్ చేసినవే డాక్యుమెంట్స్, ఏ స్టేజ్ లో ఏ డాక్యుమెంట్స్ ఉంటాయి అనేది. So I think we can skip this. No need of this. Same like so once అప్లికేషన్ అనేది డెవలప్మెంట్ అయిపోయింది, రైట్? సో డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ డెవలప్మెంట్ అయిపోయిన బిల్డ్ ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఇందాక మీరు అడిగినట్టు క్వశ్చన్, ఎన్విరాన్మెంట్స్, రైట్? సో ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ అగైన్ గ్రూప్ ఆఫ్ సర్వర్స్. సింపుల్ గా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ అన్నారు, రైట్? సో వాట్ ఈస్ సర్వర్? వాట్ ఈస్ సర్వర్? ఎనీ ఐడియా వాట్ ఈస్ సర్వర్? Processing the requests. First of all, server is a physical device. Okay, physical device. Okay, server is a physical device, right? So దీంట్లో ఏంటి అని అంటే మనకి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి, హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి, రైట్? ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఒక హై ఎండ్ కంప్యూటర్ నే మనం సర్వర్ అంటాం, రైట్? మనం ఇంట్లో నార్మల్ కంప్యూటర్స్ వాడతాము. ఒక హై ఎండ్ కంప్యూటర్ అంటే హై కాన్ఫిగరేషన్ ఉన్న కంప్యూటర్ అండ్ ఒక ప్రాపర్ ఆపరేటింగ్ సిస్టమ్, రైట్? హై లెవెల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్ నే మనం సర్వర్ అని పిలుస్తాం, రైట్? సో ఎప్పుడైతే డెవలపర్స్ వాళ్ళు ఒక బిల్డ్ ని డెవలప్ చేశారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బిల్డ్ ని తీసుకొచ్చేసి ఈ సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు. ఓకే, సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు ఆ బిల్డ్ ని, రైట్? అది అగైన్ రైట్, ఈ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది మనకి అగైన్ బేస్డ్ ఆన్ ఎన్విరాన్మెంట్స్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే కనుక మనకి డిప్లాయ్మెంట్ అనేది అగైన్ మనము టెస్టింగ్ అంటే లైక్ ఆ అప్లికేషన్ ఇంకా ప్రొడక్షన్ లో ఇంకా ఏంటారు పోస్ట్ చేయక ముందే, రైట్, మనకు లోకల్ గా మన సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు టెస్టింగ్ చేయడానికి, రైట్, దానికోసం కొన్ని సర్వర్స్ ఉంటాయి, రైట్? కొన్ని ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఆ ఎన్విరాన్మెంట్సే మీరు అడిగిన ఎన్విరాన్మెంట్స్ లైక్ డెవ్ ఎన్విరాన్మెంట్ అని, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అని, స్టేజ్ ఎన్విరాన్మెంట్ అని, రైట్? సో డెవ్ ఎన్విరాన్మెంట్ లో ఏంటి అని అంటే వాళ్ళు ఆ డెవలప్మెంట్ కోసం వాడే ఎన్విరాన్మెంట్ ని డెవ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే, టెస్టింగ్ కోసం వాడే ఎన్విరాన్మెంట్ ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఆ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కోసం మనం ఫైనల్ గా ఏదైతే బిల్డ్ ని డిప్లాయ్ చేస్తామో ఆ ఎన్విరాన్మెంట్ ని యూఏటి టెస్టింగ్, యూఏటి ఎన్విరాన్మెంట్ అంటారు, రైట్? ఇలాగా మారుతాయి. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సర్వర్స్, రైట్? ఆ సర్వర్ లో ఏం చేస్తారంటే డెవలపర్ డెవలప్ చేసిన బిల్డ్ ని తీసుకొచ్చి డిప్లాయ్ చేస్తారు, రైట్?
ఆ డిప్లాయ్ చేసిన బిల్డ్ ని అగైన్ మనం ఏం చేస్తాము విత్ ద హెల్ప్ ఆఫ్ డిఫరెంట్ క్లయింట్స్ యాక్సెస్ ఏంటారు దాన్ని యాక్సెస్ చేస్తాం. అంటే ఈ క్లయింట్ ఎయిదర్ డెస్క్టాప్ అయి ఉండొచ్చు, లేదా మొబైల్ అయి ఉండొచ్చు, ఆ ట్యాబ్ అయి ఉండొచ్చు, ఆర్ ఫ్రమ్ యర్ ల్యాప్టాప్ బ్రౌజర్ అయి ఉండొచ్చు, రైట్? సో ఎక్కడి నుంచి అయినా కూడా మీరు ఆ పర్టికులర్ అప్లికేషన్ ఏదైతే సర్వర్ లో డిప్లాయ్ అయ్యిందో ఆ అప్లికేషన్ ని మీరు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు, రైట్? సో ఈ సర్వర్ ఏం చేస్తుంది అని అంటే మీరు ఏదైతే అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఒక రిక్వెస్ట్ పంపిస్తారు, రైట్? ఆ రిక్వెస్ట్ ని రైట్ ఈ సర్వర్ ఏం చేస్తుందంటే అర్థం చేసుకొని ప్రాసెస్ చేసి రైట్ మళ్ళీ మీకు ఒక రెస్పాన్స్ కింద రిటర్న్ రిప్లై అనేది ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసాను, రైట్? ఆ క్వశ్చన్ మీరు అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ మీకు అర్థమైన తర్వాత దానికి ఆన్సర్ మీకు క్లారిటీ వచ్చి నాకు రెస్పాన్స్ ఇస్తారు. సేమ్ థింగ్, రైట్? ఇక్కడ మన బ్రెయిన్ సర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది, రైట్? నేను అడిగిన క్వశ్చన్ ఏమో రిక్వెస్ట్, రైట్? మీ బ్రెయిన్ సర్వర్, మీ బ్రెయిన్ ఏం చేస్తుంది ఆ రిక్వెస్ట్ ని అర్థం చేసుకొని ప్రాసెస్ చేసి మళ్ళీ రెస్పాన్స్ అనేది రిటర్న్ నాకు ఇస్తుంది, రైట్? సో సేమ్ ఇలాగే మన బ్రెయిన్ లాగే సర్వర్ అనమాట, రైట్? ఈ సర్వర్ లో మనం డిప్లాయ్ చేస్తాము అప్లికేషన్. ఆ అప్లికేషన్ ని మనం ఎయిదర్ బ్రౌజర్ ద్వారా లైక్ ల్యాప్టాప్ బ్రౌజర్ కానీ, మొబైల్ బ్రౌజర్ కానీ, ఆ డెస్క్టాప్ బ్రౌజర్ నుంచి కానీ మనం యాక్సెస్ చేసి మనం రెస్పాన్స్ అనేది తీసుకుంటాం. ఈ మధ్యలో అగైన్ డిఫరెంట్ టీమ్స్ ఉంటారు, రైట్? వాళ్ళ గురించి కమింగ్ సెషన్స్ లో మనం డిస్కస్ చేద్దాం, రైట్? ఎందుకంటే స్టార్టింగ్ ఫస్ట్ డేనే లైక్ అన్ని చెప్పేసినా కూడా లైక్ కన్ఫ్యూజన్ గా ఉంటది, మొత్తం క్లమ్జీగా ఉంటది. అంటే మీరు ఆల్రెడీ మీకు కొన్ని టర్మినాలజీస్ తెలిసి ఉంటాయి, రైట్? సో అసలు టర్మినాలజీనే తెలియలేదు అని అంటే అది కంప్లీట్ గా క్లమ్జీ ఉంటది, రైట్? అండ్ కన్ఫ్యూజన్ గా ఉంటది, రైట్? మీకు ఆల్రెడీ కొన్ని టర్మినాలజీస్ మీరు వినుంటారు, మీకు ఒక ఐడియా ఉంటది, దీన్ని మనం క్లబ్ చేసుకుంటూ ఒకే రోజు మాట్లాడితే మొత్తం ఇంటర్వ్యూ క్లమ్జీ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకని ఓవర్ ద టైం పీరియడ్ మనకి ఎక్కడ ఏది రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం మాట్లాడుకుంటూ, రైట్? సో వన్స్ ఈ ప్రాసెస్ గురించి మనకి బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత వీ నీడ్ టు నో HDLC మెథడాలజీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మెథడాలజీస్, రైట్? సో ఈ మెథడాలజీస్ అంటే ఏంటంటే మనం ఒక ప్రాసెస్ అన్నమాట. ఓకే, అప్లికేషన్ ని డెవలప్ చేయడానికి మనం HDLC సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ప్రాసెస్ ని ఫాలో అవుతాం కదా, ఆ స్టేజెస్ ని కూడా మనం ఎలాగా అంటే ఏ మెథడ్ లో మనం ఆ స్టేజెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆర్ ఎల్స్ మనం ఆ స్టేజెస్ ని ఫాలో అయితే మనకి ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది, రైట్? విత్ ఇన్ ద టైం పీరియడ్ లో మనం ఆ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయగలము. దాన్నే మనం ఆ ప్రాసెస్ నే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మెథడాలజీస్ అని పిలుస్తారు. మనకి లైక్ డిఫరెంట్ మెథడాలజీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మార్కెట్ లో, రైట్? ఇవన్నీ ఆ డిఫరెంట్ మెథడాలజీస్, రైట్? ఇందులో మేజర్ గా మనకి తెలియాల్సింది ఏంటి అని అంటే వాటర్ ఫాల్ మెథడాలజీ గురించి తెలియాలి, నెక్స్ట్ వి మోడల్ గురించి తెలియాలి, అండ్ నెక్స్ట్ అజైల్ మోడల్ గురించి తెలియాలి. మిగతా మోడల్స్ గురించి మనకి పెద్దగా తెలియకపోయినా నష్టమేం లేదు, ఎందుకంటే ఇవన్నీ లైక్ ఓల్డ్ మోడల్స్ అన్నమాట. సో ఫస్ట్ మోడల్ డెవలప్ అయింది ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్, రైట్? సో దాని గురించి తెలియాలి. దాని తర్వాత కొంచెం బాగా పాపులర్ అయిన మోడల్ అగైన్ వి మోడల్, ఓకే? అండ్ ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న మోడల్ వచ్చేసి అజైల్ మోడల్. సో మనకేంటంటే ఈ అజైల్ మోడల్ గురించి తెలిస్తే చాలు యాజ్ ఆఫ్ నౌ, ఎందుకంటే ఈ అజైల్ మోడల్ ఆర్ అజైల్ మెథడాలజీనే మనం ఇప్పుడు ప్రెసెంట్ కరెంట్ ఉన్న ఏ కంపెనీలో అయినా ఇదే మెథడాలజీని ఫాలో అవుతుంది, రైట్? మరి ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఈ మోడల్స్ అజైల్ మోడల్ గురించి తెలియాలి అని అంటే ఈ వాటర్ ఫాల్ మోడల్ అండ్ వి మోడల్ గురించి తెలిసి దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ కొంచెం తెలిస్తే ఈ అజైల్ మోడల్ అనేది ఆ డ్రాబ్యాక్స్ ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంది అండ్ ఫైనల్ గా మనకి ఎందుకు ఈ అజైల్ మోడల్ ఇంపార్టెంట్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో దానికోసం ఐ స్టార్ట్ విత్ వాటర్ ఫాల్ మోడల్, రైట్? అంటే మరీ డీప్ గా వెళ్ళను, పైన చెప్తాను అంతే, ఎందుకంటే ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇది ఏంటంటే ఓన్లీ మన బేసిక్ నాలెడ్జ్ కోసమే. ఎందుకంటే ఈ నాలెడ్జ్ లేకుండా ఈ మెథడాలజీస్ తెలియకుండా మనం లైక్ సాఫ్ట్వేర్ లోకి ఎంటర్ అయినా కూడా ఆల్రెడీ ఎంటర్ అయ్యి మీరు వర్క్ చేస్తున్నా కూడా మీకు ఒక క్లారిటీ రావడం కోసం, నథింగ్ మచ్, రైట్? సో విల్ ఫస్ట్ క్విక్లీ జంప్ ఇన్ టు ద వాటర్ ఫాల్ మోడల్. ఓకే, సో వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి అని అంటే ఎలాగైతే వాటర్ మౌంటైన్ నుంచి లైక్ ఒక మౌంటైన్ ఉందనుకోండి, మౌంటైన్ పై నుంచి కిందకి వాటర్ ఎలాగైతే ఫ్లో అవుతుందో సేమ్ వే మన HDLC స్టేజెస్ అన్నింటిని కూడా అలానే సెటప్ చేస్తారు, రైట్? సో ఫస్ట్ రిక్వైర్మెంట్స్, దాని తర్వాత అనాలిసిస్, దాని తర్వాత డిజైన్, దాని తర్వాత కోడింగ్, దాని తర్వాత టెస్టింగ్, దాని తర్వాత యాక్సెప్టెన్స్ ఫైనల్ గా, రైట్? సో ఇలాగా అన్ని స్టేజెస్ ని ఇంప్లిమెంట్ చేస్తారు, రైట్? సో ఈ వాటర్ ఫాల్ మోడల్ వెరీ వెరీ సింపుల్ మోడల్. అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వెరీ వెరీ సింపుల్ మోడల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ మోడల్, రైట్? అండ్ ఇది ఏమంటారు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి వెరీ వెరీ యూస్ఫుల్ మోడల్,
ఓకే, అంటే ఎక్కువ కాంప్లెక్సిటీ లేకుండా, ఓకే, చాలా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేయడం కోసం ఈ వాటర్ ఫాల్ మోడల్ అనేది బెస్ట్ సూటబుల్ మోడల్. ఈ వాటర్ ఫాల్ మోడల్ ఏదైతే మేజర్ ప్రాజెక్ట్స్ అంటే కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఎక్కడైతే మనకి ఫ్రీక్వెంట్ గా రిక్వైర్మెంట్స్ చేంజ్ అవుతూ ఉంటాయో, రైట్, అలాంటి ప్రాజెక్ట్స్ కి వాటర్ ఫాల్ మోడల్ అనేది వర్కౌట్ కాదు. రైట్, ఎందుకు అంటే రీజన్ ఏంటి అని అంటే, ఈ వాటర్ ఫాల్ మోడల్లో ఒక స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకొక స్టేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్, ఈ సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాతనే థర్డ్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఫోర్త్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఫిఫ్త్. రైట్, సో ఫర్ ఎగ్జాంపుల్, రైట్, సో మీరు టెస్టింగ్ టీమ్ లో ఉన్నారు. రైట్, సో టెస్టింగ్ టీమ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, ఈ పైన ఉన్న అన్ని స్టేజెస్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ టీమ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. లెటస్ సే ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ మీకు 6 మంత్స్ లోపల మీకు డెడ్ లైన్. 6 మంత్స్ లోపల ఆ ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేసి డెలివరీ ఇచ్చేయాలి. రైట్, సో ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ స్టేజ్ నుంచి కోడింగ్ వాళ్ళు చేసేదాకా మీకు అరౌండ్ 5 మంత్స్ పట్టేసింది అనుకుందాం టైం. రైట్, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం. రైట్, మీ టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఈ 5 మంత్స్ ఏం చేస్తారంటే ఖాళీ కూర్చోవాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ లో, ఈ వాటర్ ఫాల్ మోడల్లో టెస్టింగ్ టీమ్ వాళ్ళకి పనేం ఉండదు. ఈ 5 మంత్స్ ఖాళీ కూర్చుంటారు. రైట్, అండ్ ఫైనల్ గా ఈ టెస్టింగ్ టీమ్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఓన్లీ 1 మంతే టైం ఉంటుంది. ఈ 1 మంత్ లో వీళ్ళు ఏం చేయాలి అంటే, ఈ టెస్టింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని క్రియేట్ చేసుకొని టెస్టింగ్లు చేసి, రైట్, ఫైనల్ గా ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఆ ఇష్యూస్ ని మళ్ళీ రిజాల్వ్ చేయించుకొని ఎంత చేయాల్సి వస్తుంది. రైట్, అదంతా 1 మంత్ లో చేయాలి. ఇట్స్ ఎ వెరీ హెక్టిక్ ప్రాసెస్ అయిపోతుంది. రైట్, సో ఈ వాటర్ ఫాల్ మోడల్లో టెస్టింగ్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ అనేది వెరీ లేట్లీ ఉంటుంది అనమాట. రైట్, సో ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే టెస్టింగ్ టీమ్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, టీటీ ఇన్వాల్వ్మెంట్ అంటారు, టీటీఐ అంటున్నాను. సో టెస్టింగ్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ షార్ట్ ఫామ్ లో రాశాను. ఓకే, సో టెస్టింగ్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా లేట్ గా స్టార్ట్ అవుతుంది. రైట్, అండ్ వన్ మోర్ మేజర్ డ్రాబ్యాక్ ఏంటి వాటర్ ఫాల్ మోడల్ అంటే క్లయింట్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి క్లయింట్ ఇన్వాల్వ్మెంట్, సిఐ అంటే క్లయింట్ ఇన్వాల్వ్మెంట్. మనకి ఎవడైతే ప్రాజెక్ట్ ఇస్తాడో, ఈ మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్ లో మోహన్, రైట్, ఈ మోహన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే, ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ స్టేజ్ లో మోహన్ అనేవాడు వచ్చి వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఇస్తాడు. రైట్, మళ్ళీ ఫైనల్ ఎప్పుడు చూస్తాడు మోహన్ అంటే ఈ యాక్సెప్టెన్స్ స్టేజ్ లో చూస్తాడు. రైట్, సో మీరు ఆల్రెడీ లైక్ చాలా మీమ్సే చూసుంటారు అంటే మన ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. రైట్, సో అంటారు రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది, ఫైనల్ అవుట్పుట్ ఇది అని చెప్పేసి అంటారు గుర్రము గాడిద బొమ్మలు పెట్టి ఒక మీమ్స్ చూసుంటారు అనమాట. అట్లానే ఉంటది. ఏమవుతుందంటే ఈ మోహన్ ఒక రిక్వైర్మెంట్ ఇస్తాడు. రైట్, వీళ్ళకి ఆ రిక్వైర్మెంట్ ఒకలాగా అర్థమయ్యి వాళ్ళు ఏం చేస్తారు, అనాలిసిస్ చేసి వాడికున్న నాలెడ్జ్ తో వాడు ఏదో డెవలప్ చేసేసి టెస్టింగ్ చేసేసి ఫైనల్ గా యాక్సెప్టెన్స్ స్టేజ్ లోకి వచ్చేసరికి మళ్ళీ మోహన్ కి వాడి రిక్వైర్మెంట్ చూపించి, ఇదిగో నువ్వు ఇది అడిగావు కదా, ఇదే చేసాం మేము అని చెప్పి చూపిస్తే వాడి రిక్వైర్మెంట్ ఏమో కంప్లీట్ వేరేలా ఉంటది, వీళ్ళేమో డెవలప్ చేసింది వేరేలా ఉంటుంది. రైట్, సో ఇలాగ ఈ క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్టార్టింగ్ లో ఎండింగ్ లో ఉండేసరికి ఏమవుతుంది అని అంటే, రిక్వైర్మెంట్ కనుక ఏదన్నా చేంజ్ అయిపోయింది అన్నా, లేకపోతే అసలు వీడి రిక్వైర్మెంట్ కి మ్యాచే అవ్వలేదన్నా, వీళ్ళు ఇన్ని రోజులు అంటే ఇన్ని మంత్స్ స్పెండ్ చేసిన టైం డ్యూరేషన్ యాజ్ వెల్ యాజ్ లైక్ రెవెన్యూ, ఓకే, ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది. రైట్, సో ఇంకా మనకి చాలా అదర్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి వాటర్ ఫాల్ మోడల్లో. బట్ ఏంటంటే మేజర్ గా ఏమంటారు, ఈ టెస్టింగ్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా లేట్ గా ఉంటది. అండ్ క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది స్టార్టింగ్ లో ఎండింగ్ లో మాత్రమే ఉంటుంది. ఈ రెండు మనకి మేజర్ డ్రాబ్యాక్స్ అన్నమాట. ఓకే, మిగతావన్నిటిని పక్కన పెట్టేసిన ఈ రెండు మనకి చాలా మేజర్ డ్రాబ్యాక్స్ వాటర్ ఫాల్. ఈ రెండు డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ మోడల్ కి వెళ్ళారు, దట్ ఈస్ వి మోడల్. ఓకే, సో లెట్ మీ క్లియర్ దిస్ అండ్ గో టు ద వి మోడల్. రైట్, సో వి మోడల్ కి వెళ్ళారు. రైట్, ఈ వి మోడల్ ఏంటి అని అంటే లైక్ దీంట్లో మనకి 2 డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి, వెరిఫికేషన్ ఫేజ్ అండ్ వాలిడేషన్ ఫేజ్. రైట్, సో ఈ వెరిఫికేషన్ ఫేజ్ నే మనం డెవలపర్స్ లైఫ్ సైకిల్ అంటాము, వాలిడేషన్ ఫేజ్ ని టెస్టర్స్ లైఫ్ సైకిల్ అని అంటాం. రైట్, సో ఎప్పుడైతే మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, ఓకే, డెవలప్ చేస్తారో రిక్వైర్మెంట్స్ క్లయింట్ దగ్గర నుంచి తీసుకొని SDLC లో, అది తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఈ డాక్యుమెంట్ అనేది రైట్ డెవలప్మెంట్ టీం వాళ్ళకి ఇస్తారు, యాజ్ వెల్ యాజ్ టెస్టింగ్ టీం వాళ్ళకి కూడా ఈ డాక్యుమెంట్ అనేది ఇచ్చేస్తారు. రైట్, సో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారు అని అంటే
వాళ్ళు దాని బేసిస్ మీద వాళ్ళు ఏమేమి డెవలప్ చేయాలో ఆ ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్లు, హెచ్ఎల్డిలో ఎల్ఎల్డి డాక్యుమెంట్లు ఇవన్నీ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్తారనమాట. ప్యారలల్ గా టెస్టింగ్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఈ టెస్టర్స్ లైఫ్ సైకిల్లో అంటే టెస్టింగ్ టీమ్ లైఫ్ సైకిల్ అంటే లైక్ మామూలుగా మనకి టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఒకటి ఉంటుంది. ఆ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో మనం కొన్ని డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే లైక్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ అని, టెస్టింగ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అని, టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ అని, రైట్ టెస్ట్ కేసెస్ అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రిపేర్ చేసుకుంటూ వస్తారనమాట ప్యారలల్ గా. అంటే డెవలపర్స్, టెస్టర్స్ ఇద్దరు కూడా రైట్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నుంచి ఇన్వాల్వ్మెంట్ అనేది ఇద్దరిది ఉంటుంది. ప్రీవియస్ గా ఏమైంది వాటర్ ఫాల్ మోడల్లో ఓన్లీ డెవలపర్స్ మాత్రమే లైక్ అంటే పైనుంచి చేసుకుంటూ వచ్చేవాళ్ళు రైట్. ఇక్కడ ఏమవుతుందంటే డెవలపర్స్ ప్లస్ టెస్టర్స్ కూడా ప్యారలల్ గా వర్క్ చేసుకుంటూ వస్తారు. సో మనకున్న టూ డ్రాబ్యాక్స్ లో ఓకే టెస్టర్స్ అనే వాళ్ళు ఎప్పుడో లేట్ గా ఇన్వాల్వ్ అవుతారనే డ్రాబ్యాక్ ఈ మోడల్లో అయితే ఓవర్కమ్ చేస్తారు రైట్. సో వన్స్ కోడింగ్ అయిపోయిన తర్వాత ఈ కోడింగ్ అయిపోయే గ్యాప్ లో ఈ టెస్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఏదైతే డాక్యుమెంట్స్ డెవలప్ చేయాలో అవన్నీ చేసి రెడీగా పెట్టుకుంటారు. వన్స్ కోడింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇమ్మీడియట్ గా టెస్టింగ్ అనేది స్టార్ట్ చేసేస్తారు రైట్. మళ్ళీ డాక్యుమెంట్స్ కోసం వాళ్ళు చేయాల్సిన టైం స్పెండ్ చేయాల్సిన పని అంతా ఉండదు రైట్. అండ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నా ఈ మధ్యలోనే లైక్ ఈ ఫస్ట్ ఎప్పుడైతే బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ ఇచ్చారో ఇమ్మీడియట్ గా వాళ్ళు అడగడానికి స్కోప్ ఉంటుంది రైట్. అది ఒక అడ్వాంటేజ్ ఇక్కడ. బట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ కూడా క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ అగైన్ రైట్. సో క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ కూడా స్టార్టింగ్ లో ఉంటుంది రిక్వైర్మెంట్స్ దగ్గర, మళ్ళీ ఎండింగ్ లో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ దగ్గరే ఉంటుంది వి మోడల్లో కూడా రైట్. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఇష్యూనే వస్తుంది. ఈవెన్ తో మనం ప్యారలల్ గా టెస్టింగ్ టీమ్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసినా కూడా క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఈ కేసులో కూడా వి మోడల్లో కూడా మనకి కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవడం. సో దట్ ఈస్ ద రీజన్ వై రైట్ వీఆర్ నౌ యూజింగ్ ద అజైల్ మోడల్. ఓకే ఈ అజైల్ మెథడాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ ఏ కంపెనీలో మీరు తీసుకున్నా కూడా అజైల్ మెథడాలజీనే ఫాలో అవుతున్నారు రైట్. సో ఈ అజైల్ మెథడాలజీ గురించి ఏమన్నా ఐడియా ఉందా? ఉంటే ఏంటి అజైల్ మెథడాలజీ? స్ప్రింట్ వైజ్ రిలీజ్ ద ప్రోడక్ట్ ఆర్ సాఫ్ట్వేర్. యా స్ప్రింట్ వైజ్ రిలీజ్ అంటే ఏముంటుంది, స్ప్రింట్ లో ఏముంటుంది? ఒక స్ప్రింట్ లో వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేశారనుకోండి, దానికి ఇంకేమైనా ఫ్యూచర్స్ అవి ఏమైనా కావాలంటే మళ్ళీ ఇంకో స్ప్రింట్కి వచ్చేసరికి అవి యాడ్ చేస్తూ మళ్ళీ అంటే టైం వేస్ట్ కాకుండా ఇప్పుడు వాటర్ ఫాల్ మోడల్లో మనము ఎంటైర్ డ్యూరేషన్ మనం వెయిట్ చేయాలి కదా, ఇక్కడ అలా కాకుండా ఒక్కొక్క సీజన్ వైజ్ గా ఇప్పుడు 1 year ఉండేది ఒక 2 months లో రిలీజ్ చేసేస్తారు. మళ్ళీ దానికి కొంచెం ఫ్యూచర్స్ యాడ్ చేసి మళ్ళీ దాన్ని ఇంకో 2 months లో అట్లా టైం వేస్ట్ మనీ వేస్ట్ కాకుండా టైం వేస్ట్ మనీ మళ్ళీ రిలీజ్ ఫీచర్స్ అనేవి డెవలప్ చేయడానికి స్కోప్ ఉంటుంది రైట్. అయితే ఏంటంటే ఇక్కడ కొంచెం మనకి టర్మినాలజీ కొన్ని నేమ్స్ తెలియాలి రైట్. సో లైక్ ఎవరు హ్యాండిల్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా? స్క్రమ్ మాస్టర్. ఫస్ట్ ప్రోడక్ట్ ఓనర్ ఒకడు ఉంటాడు రైట్. నెక్స్ట్ స్క్రమ్ మాస్టర్ ఉంటారు రైట్. సో ఈ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు అంటే ఈ స్క్రమ్ మాస్టర్ అని ఏంటి అని అంటే హీఈస్ గోయింగ్ టు డెవలప్ వన్ డాష్ బోర్డ్. ఓకే ఈస్ గోయింగ్ టు డెవలప్ వన్ డాష్ బోర్డ్ రైట్. సో దాన్ని దేంట్లో చేస్తారు? జీరా అనే టూల్ యూజ్ చేసుకొని రైట్ బై యూజింగ్ జీరా ఆర్ అజూర్ రైట్. సో మోస్ట్ పాపులర్ వచ్చేసి జీరా, ఈ మధ్య అజూర్ కూడా బాగానే పాపులర్ రైట్. సో ఈ జీరా ఆర్ అజూర్ డాష్ బోర్డ్ ని ఈ స్క్రమ్ మాస్టర్ అనేవాడు డెవలప్ చేస్తారు అనమాట రైట్. సో ఈ డాష్ బోర్డ్ లో ఏముంటుంది మనకి? లైక్ స్ప్రింట్ వైజ్ సినారియోస్ డిజైన్ చేస్తారు. ఈ డాష్ బోర్డ్ లో మనకి లైక్ ఎవ్రీ స్ప్రింట్ వైజ్ డీటెయిల్స్ ఉంటుంది. అంటే మనకి టోటల్ ఒక అప్లికేషన్ లో మనం ఒక 10 ఫీచర్స్ ని డెవలప్ చేయాలనుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ రైట్. ఈ 10 ఫీచర్స్ ఆర్ ఫంక్షనాలిటీస్ ని వాళ్ళు ఏం చేస్తారు అంటే టోటల్ 10 ఫంక్షనాలిటీస్ ని డివైడ్ చేస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ స్ప్రింట్స్. లెట్ అస్ సే ఇక్కడ ఏం చేశారు అని అంటే ఈ 10 ఫంక్షనాలిటీస్ ని 4 డిఫరెంట్ స్ప్రింట్స్ కింద డివైడ్ చేశారు. ఎవరు డివైడ్ చేస్తారు, ఎలా డివైడ్ చేస్తారు అని అంటే ఈ స్క్రమ్ మాస్టర్ ఉంటాడు కదా, ఈ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు అని అంటే డెవలప్మెంట్ టీం వాళ్ళతో ఓకే ఒక
మీటింగ్ అరేంజ్ చేసేసి స్క్రమ్ మీటింగ్ అని చెప్పేసి ఆ స్క్రమ్ కాల్ ఆర్ స్క్రమ్ మీటింగ్ లో ఈ డెవలప్మెంట్ టీం వాళ్ళతో కూర్చొని స్క్రమ్ మాస్టర్ డిస్కస్ చేస్తారు. నా దగ్గర ఈ 10 ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ ఫంక్షనాలిటీ ఓకే లాగిన్ ఫంక్షనాలిటీ. ఈ లాగిన్ ఫంక్షనాలిటీని డెవలప్ చేయాలి. అది ఎంత కాంప్లెక్స్ అవుతుంది, రైట్? సో మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు, రైట్? అంటే ఎంత డ్యూరేషన్ పట్టొచ్చు అనేది ఒక మీటింగ్ చెప్పి ఈ స్క్రమ్ మీటింగ్ అనేసి ఆ స్క్రమ్ మీటింగ్ లో డిసైడ్ చేస్తారన్నమాట. ఏంటి ఈ ఓవరాల్ ఈ 10 ఫంక్షనాలిటీస్ ని వాళ్ళు ఎన్ని స్ప్రింట్స్ కింద డివైడ్ చేయడానికి అనేది. అంటే లెటర్స్ సే ఈ 10 ఫంక్షనాలిటీస్ లో ఫస్ట్ స్ప్రింట్ 1 అంటారు. ఓకే, స్ప్రింట్ 1 లో ఏం చేస్తారు వాడు, అవుట్ ఆఫ్ 10 ఫంక్షనాలిటీస్ 3 ఫంక్షనాలిటీస్ డెవలప్ చేయాలనుకుంటారు. స్ప్రింట్ 2 లో కూడా 3 ఫంక్షనాలిటీస్, స్ప్రింట్ 3 లో 2 అండ్ స్ప్రింట్ 4 లో 2 ఇలా డెవలప్ చేయాలనుకుంటున్నారు, రైట్? స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, స్ప్రింట్ 3 అండ్ స్ప్రింట్ 4 లో, రైట్? సో ఈ స్ప్రింట్స్ దేనికి అని అంటే లైక్ స్ప్రింట్స్ ఈజ్ నథింగ్ బట్ టైం డ్యూరేషన్, రైట్? సో సింపుల్ గా చెప్పాలంటే ఎవ్రీ 2 to 8 వీక్స్ ఉంటుంది. స్ప్రింట్ డ్యూరేషన్ విల్ బి మినిమమ్ ఆఫ్ 2 వీక్స్ అండ్ మాక్సిమమ్ ఆఫ్ 8 వీక్స్, రైట్? సో ఈ ఈ స్ప్రింట్ లో మనము ఏవేవైతే డెవలప్ చేయాలో వాటిని మనం యూజర్ స్టోరీస్ అంటాం, రైట్? ఏవేవైతే డెవలప్ చేయాలో వాటిని మనం యూజర్ స్టోరీస్ అంటాం. ఓకే, ఈ యూజర్ స్టోరీస్ ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే స్క్రమ్ మాస్టర్ డిసైడ్ చేస్తాడు, రైట్? ఈ స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తాడు, మనం ఏమేమి యూజర్ స్టోరీస్ ఈ స్ప్రింట్ లో డెవలప్ చేయాలనేది ఒక స్క్రమ్ మీటింగ్ పెట్టి డిసైడ్ చేసిన తర్వాత, రైట్, ఆ పర్టికులర్ యూజర్ స్టోరీస్ ని మనం ఆ స్ప్రింట్ లో కంప్లీట్ చేయాలి. ఆ యూజర్ స్టోరీస్ కి ఎంత టైం డ్యూరేషన్ పడుతుందంటే మినిమం 2 వీక్స్ ఉంటుంది స్ప్రింట్ డ్యూరేషన్ అండ్ మాక్సిమం వచ్చేసి 8 వీక్స్ వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్, రైట్? ఆ ఫంక్షనాలిటీ కాంప్లెక్సిటీ బేస్ మీద ఆ ఫంక్షనాలిటీకి అంటే ఆ ఫంక్షనాలిటీ డెవలప్ చేయడానికి ఎంతమంది డెవలపర్స్ కావాలి, రైట్, అనే దానిపైన మ్యాన్ పవర్ పైన అన్నిటిపైన యూజ్ చేసుకొని వాళ్ళు ఆ డ్యూరేషన్ అనేది ఫైనలైజ్ చేస్తారు. సో ఈ బేసిక్స్ అనేది మనకి తెలియాలి కంపల్సరీ. ఓకే, సో ఇది లేకుండా అంటే మళ్ళీ అగైన్ మనకి కష్టం. సో ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఒక స్ప్రింట్ తీసుకుంటాం. సో ఈ డాష్ బోర్డ్ లో ఏంటంటే మనకి స్ప్రింట్ వైజ్ డేటా అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో లెట్ మీ పుట్ ఇట్ లైక్ డాష్ బోర్డ్ లో మనకి ఏముంటుందంటే స్ప్రింట్ డేటా ఉంటుంది, స్ప్రింట్ వైజ్ డీటెయిల్స్ ఉంటాయి, స్ప్రింట్ డీటెయిల్స్ ఉంటాయి, రైట్? సో అండ్ స్ప్రింట్ లో మనకి ఏముంటాయి అని అంటే యూజర్ స్టోరీస్ ఉంటాయి. ఓకే, యూజర్ స్టోరీస్ లో మనకి ఏముంటాయి అని అంటే యూజర్ స్టోరీస్ లో టాస్క్లు ఉంటాయి, రైట్? సబ్ టాస్క్లు ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే సబ్ టాస్క్లు ఉంటాయి, రైట్? సబ్ టాస్క్లు ఉంటాయి, రైట్? సో ఇలాగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది మనకి అజైల్ మెథడాలజీలో ఉంది. ఈ అజైల్ మెథడాలజీ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇప్పుడు స్ప్రింట్ 1 ఉందనుకుందాం. ఆ స్ప్రింట్ 1 లో ఏవైతే 3 యూజర్ స్టోరీస్ తీసుకున్నారో ఆ 3 యూజర్ స్టోరీస్ కి రిలేటెడ్ సబ్ టాస్క్లు డెవలప్ చేసేసుకొని అంటే క్రియేట్ చేసుకొని ఆ సబ్ టాస్క్లన్నిటిని కంప్లీట్ చేస్తే అంటే ఆ స్ప్రింట్ 1 డ్యూరేషన్ 2 వీక్స్ అనుకుంటే ఆ 2 వీక్స్ లో లెట్ అస్ సే అవుట్ ఆఫ్ 3 డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఆ 3 డిఫరెంట్ యూజర్ స్టోరీస్ లో వాళ్ళు ఏదైతే తీసుకున్నారో 3 యూజర్ స్టోరీస్ లో ఆ 3 యూజర్ స్టోరీస్ డెవలప్ చేశారు, రైట్? డెవలప్ చేసిన తర్వాత ఇమీడియట్ గా టెస్టింగ్ చేసేసి, రైట్? సో ఫైనల్ గా మొత్తం లైక్ అంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ దగ్గర నుంచి టెస్టింగ్ వరకు అన్ని కూడా ఈ పర్టికులర్ డ్యూరేషన్ లోనే చేయాలి. అంటే ఆ 2 వీక్ డ్యూరేషన్ లోనే వాళ్ళు రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, టెస్టింగ్ చేయాలి, రైట్? ఫైనల్ గా క్లయింట్ కి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి, రైట్? స్ప్రింట్ ఎండింగ్ లో, రైట్, ఒక క్లయింట్ తో ఒక మీటింగ్ సెటప్ చేసి ఆ మీటింగ్ లో క్లయింట్ కి వాళ్ళు ఏం చేయాలి, ఆ స్ప్రింట్ మొత్తం మీద వాళ్ళు ఏమేం చేశారు, ఓకే, ఏం డెవలప్ చేశారు, ఏం టెస్టింగ్ చేశారు, ఆ ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది క్లయింట్ కి అనేది చూపించాలి, రైట్? వన్స్ క్లయింట్ కి చూపించిన తర్వాత క్లయింట్ ఆ ఫంక్షనాలిటీ ఆ 3 పర్టికులర్ యూజర్ స్టోరీస్ మీద సాటిస్ఫైడ్ గా ఉన్నాడు అని అంటే వెల్ అండ్ గుడ్, రైట్? ఇమీడియట్ గా నెక్స్ట్ సెకండ్ స్ప్రింట్ స్టార్ట్ చేసుకుంటారు. ఒకవేళ అవుట్ ఆఫ్ 3 యూజర్ స్టోరీస్ లో, రైట్, ఆ 3 ఫంక్షనాలిటీస్ లో ఓన్లీ 2 యూజర్ స్టోరీస్ మాత్రమే సాటిస్ఫై అయ్యి థర్డ్ యూజర్ స్టోరీలో వాడు ఏదన్నా లైక్ కొన్ని చేంజెస్ చేశాడు లేకపోతే వాడి రిక్వైర్మెంట్స్ అనేది కొన్ని మార్చాడు అనుకోండి లెట్ అస్ సే, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ పర్టికులర్ యూజర్ స్టోరీ నెక్స్ట్ స్ప్రింట్ కి ఫార్వర్డ్ అవుతుంది యాజ్ ఏ దానికి ఒక నేమ్ ఉంది, ఏంటది? ఎనీ ఐడియా? బ్యాక్లాగ్, రైట్? యాజ్ ఏ బ్యాక్లాగ్, యాజ్ ఏ బ్యాక్లాగ్ నెక్స్ట్ స్ప్రింట్ కి దాన్ని మూవ్ చేస్తారు అనమాట, రైట్?
సో ఇలాగా మనకి ఏంటి అని అంటే ఆ ఫంక్షనాలిటీస్ అన్ని కూడా విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం పీరియడ్ లో మనకి ఈ అజైల్ మెథడాలజీ ఫాలో అవ్వడం ద్వారా మనకి ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది అంటే అన్ని టీమ్స్ ఇన్వాల్వ్మెంట్ ఆ స్ప్రింట్ డ్యూరేషన్ లో ఉంటుంది, అండ్ క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఆ స్ప్రింట్ స్టార్టింగ్ లో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ స్ప్రింట్ ఎండ్ అయిన వెంటనే ఉంటుంది. కంప్లీట్ ప్రాజెక్ట్ కాదు ఇక్కడ, ఓన్లీ స్ప్రింట్. సో వాడు ఏమైనా చేంజెస్ కావాలన్నా కూడా స్ప్రింట్ ఎండింగ్ లో అవి చెప్తే మనము ఆ చేంజెస్ ని నెక్స్ట్ స్ప్రింట్ లో కీ ఇనిషియేటివ్ లాగా తీసుకొని మనం దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేసి అదర్ ఫీచర్స్ ని మళ్ళీ ప్యారలల్ గా డెవలప్ చేసుకుంటూ వస్తాం. సో ఇలాగా ఈ అజైల్ మెథడాలజీ ఫాలో అవ్వడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం పీరియడ్ మనము కంప్లీట్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయగలము, అండ్ ప్రాపర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ స్ప్రింట్ తర్వాత మనము క్లయింట్ కి అవుట్పుట్ చూపించి మనం ప్రాపర్ గా అప్లికేషన్ అయితే డెవలప్ చేయగలం. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అజైల్ మెథడాలజీ. ఓకే, సో ప్రెసెంట్ అన్ని కంపెనీస్ లో ఫాలో అయ్యేది ఇదే మెథడాలజీ. సో ఎనీ డౌట్ స్టిల్ నౌ? డౌట్స్ లేవు అని అంటే ఐ స్టాప్ ద సెషన్ హియర్ ఫర్ టుడే. యా, సారీ, అడుగుతున్నారు, ప్లీజ్ గో అహెడ్. What is the exact difference between verification and validation? See, verification phase, right? Verification phase and validation phase, right? So ఇప్పుడు సింపుల్ థింగ్, వెరిఫికేషన్ ఫేజ్ లో ఏంటంటే వీళ్ళు బిజినెస్ డెవలపర్స్ ఏం చేస్తారు, ఫస్ట్ బిజినెస్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ వచ్చింది, దాని బేసిస్ పైన ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటే వాళ్ళు డెవలప్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ చేసుకుంటారు, హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ చేసుకుంటారు, లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ డెవలప్ చేస్తుంటారు. ప్యారలల్ గా ఏంటి అని అంటే వీళ్ళు కూడా టెస్టింగ్ వాళ్ళు ఈ టెస్ట్ కేస్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్, టెస్ట్ కేసెస్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ప్యారలల్ గా చేసుకుంటూ వస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ డేటాని వాళ్ళు వెరిఫై చేసుకుంటుంటారు, అంటే వాళ్ళు ఏమేమి డెవలప్ చేయాలి, రైట్? ఆ డెవలప్మెంట్ చేయడానికి నాకు ఈ డేటా కావాలి అని ఒక వెరిఫికేషన్ మాత్రమే జరుగుతుంది. బట్ వెరిఫికేషన్ తోనే సరిపోతుంది అంటే కాదు, వెరిఫికేషన్ మొత్తం మనం వెరిఫికేషన్ బేసిస్ మీద మనం ఏదైతే డేటా మొత్తం గ్యాదర్ చేసి పెట్టుకుంటామో దాన్ని మనం వ్యాలిడేట్ చేయాలి. అంటే మనం మనకి ఈ డేటా ఉంటే ఈ పర్టికులర్ ఫీచర్ అనేది డెవలప్ అవుతుంది అని మనం అనుకుంటే అది డెవలప్ అయ్యిందా లేదా కూడా చెక్ చేయాలి. అంటే మనం అనుకున్న ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అనేది. అది ఎక్కడ జరుగుతుందంటే వ్యాలిడేషన్ ఫేజ్ లో జరుగుతుంది. మనం ఏవైతే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసామో అదంతా ప్రాపర్ గా ఉందా లేదా అనేది ఈ వ్యాలిడేషన్ ఫేజ్ లో జరుగుతుంది. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, దాంట్లో మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలి, అవన్నీ వెరిఫికేషన్ ఫేజ్ లో మనం గ్యాదర్ చేస్తాం. Is it clear? Yeah, clear. Any other questions? ఇక్కడ దాకా ఏం క్వశ్చన్స్ లేవు అని అంటే విల్ స్టాప్ ద సెషన్ హియర్ ఫర్ టుడే. ఓకే, రేపటి సెషన్ లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ గురించి మాట్లాడదాం. మోహన్ గారు, మాకు ఆ యూజర్ స్టోరీస్ ఉన్నాయి కదండి, ఒకసారి అంటే ఇప్పుడు కాకుండా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ లైవ్ యూజర్ స్టోరీస్ డాష్ బోర్డ్ అది మాకు ఒకసారి చూపిస్తారా లైవ్ లో ఎలా ఉంటదని? మీరు లైక్ ఒక రోజు మనము వితౌట్ రికార్డింగ్ ఒక సెషన్ పెట్టుకొని లైక్ చూద్దాం అది, ఓకేనా? లేదా ఇంకా నేను డెమోది చూపించాలి మళ్ళీ మీకు. డెమో నేను ఒక జీరా క్రియేట్ చేసి చూపించాలి, నేను చూపిస్తానండి, నో వరీస్. అగైన్ రైట్, మనం అయితే క్రియేట్ చేయం అవి, ఓకే? సో బట్ ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను ఒక సెషన్ తీసుకుంటాను, నో వరీస్. హై లెవెల్లో తీసుకుంటాను, మరి కంప్లీట్ గా ఎండ్ టు ఎండ్ మొత్తం ప్రాజెక్ట్ ఎలా చేయాలనేది చూపిస్తాను. బట్ అసలు జీరా డాష్ బోర్డ్ క్రియేషన్ ఎలా ఉంటది, ఓకే? జీరాలో ఒక డాష్ బోర్డ్ ఎట్లా క్రియేట్ చేస్తారు, దాంట్లో యూజర్ స్టోరీస్ ఎలా పెడతారు, రైట్? స్ప్రింట్ ఎలాగా డిఫైన్ చేస్తారు, అవి చూపిస్తాను హై లెవెల్. అది మనమే చేస్తామండి, మన రూలేనా చేయడం? చేయం. స్క్రమ్ మాస్టర్ కంప్లీట్ గా స్క్రమ్ మాస్టర్. అందులో మన రోల్ ఏంటో చెప్తే సరిపోద్దండి. అదంతా మన రోల్ ఏముంటది, వాడు యూజర్ స్టోరీస్ క్రియేట్ చేసి ఇచ్చేస్తే అందులో సబ్ టాస్క్ మాత్రమే క్రియేట్ చేస్తాం మనం, అందులో ఇంకేమి చేయం. ఓకే, సో ఇప్పుడు మీకు లైక్ ఆ సబ్ టాస్క్ క్రియేట్ చేయడం పెద్ద పనేం కాదు. ఓకే, ఇట్స్ వెరీ సింపుల్ వర్క్ సబ్ టాస్క్ క్రియేట్ చేయడం. నేను చూపిస్తాను, అంటే లైక్ అంటే ఇమేజ్ చూపిస్తాను ఫర్ నౌ, బట్ మీకు క్లియర్ గా కావాలంటే నేను ఒకసారి
చూపిస్తాను తర్వాత. ఒకసారి జీరా డాష్‌బోర్డ్ క్రియేట్ చేసి చూపించాలి. మనకి ఆల్రెడీ నెట్‌లో చాలా డేటా ఉంది దాని గురించి. బట్ ఎనీహౌ మీరు అయితే పర్లేదులేండి, మరి వదిలేసేయండి, మళ్ళీ టైం కూడా అయిపోతుంది అక్కడ 3 మినిట్స్. 3 మినిట్స్ ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఇన్ ద మీన్ టైమ్ అదర్ క్వెషన్స్ ఏమన్నా ఉంటే అడగండి. నో వరీస్. డిలీట్ Shravanti. Any other questions? No. Images ఇవ్వలేదు. మీకేమవుతుందంటే రైట్ ఒక టికెట్ ఓపెన్ చేయడానికన్నా ఏదైనా కూడా మీకు ఇట్లా ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ టికెట్ కింద క్రియేట్ చేశాడు. మీకు ఏంటంటే యూజర్ స్టోరీ క్రియేట్ చేస్తే యూజర్ స్టోరీ అని వస్తుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మోర్ అని చెప్పేసి కింద సింబల్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ క్రియేట్ సబ్ టాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి చేయడమే. నేను అది చూపిస్తాలేండి. ఏంటంటే ఒకసారి మీకు క్లారిటీ ఉంటుంది. నేను ఒక జీరా డాష్‌బోర్డ్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి చూపిస్తాను. బట్ మోస్ట్ ప్రాబబ్లీ లైక్ నెక్స్ట్ వీకెండ్. ఓకేనా? ఓకే. యాహ్! ఓకే. సో ఎనీ అదర్ క్వెషన్స్? ఏమన్నా ఫాస్ట్‌గా వెళ్తున్నానా? లేకపోతే పేస్ ఓకేనా ఈ పేస్? ఈ స్పీడ్ ఓకేనా అండి? లైక్ అంటే మరి ఏమన్నా ఫాస్ట్‌గా వెళ్తున్నట్టుందా? ఇంకా తగ్గించాలా స్పీడ్? ఓకే. ఓకే. Okay. Okay guys, then that's all for today. Thanks for attending this session. రేపటి సెషన్‌లో we'll discuss about the సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ టెస్ట్స్ ఏమేమి ఉంటాయి, నాన్ ఫంక్షనల్ టెస్ట్‌లు ఏమేమి ఉంటాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. రైట్? సో థాంక్స్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. రేపు సేమ్ టైమింగ్సా?